సో మీ అందరికీ చెప్పారు, రాఘవరావు గారు ఈజ్ గ్రేట్ లీడర్. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెద్ద టీం తయారు చేశారు వారు ఎర్నింగ్స్ లో కూడా హైయెస్ట్ ఎర్నరు. అలాగే టీం విషయంలో కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ, జూనియర్స్ తయారు చేయడం విషయంలో కానీ వారు ముందున్నారు. అలాంటి లీడర్ మీకు క్లాస్ తీసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా అంటే నేను ముందుగా చెప్పినట్టుగా వారు చెప్పిన ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మీ యొక్క నోట్ బుక్స్ లో పెన్ తీసుకొని రాసుకోండి. డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఎట్ ది సేమ్ టైం మీరు డిస్టర్బ్ అవ్వద్దు, వేరే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం చూసుకోండి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ మిస్టర్ రాఘవరావు గారు. రాఘవరావు గారు, థ్యాంక్ యూ అండి త్రిమూర్తి గారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను రాఘవరావు మాట్లాడుతున్నానండి, డెవలప్మెంట్ ఆఫీసర్ని. ఇవాళ మనం ఏజెంట్స్ ట్రైనింగ్ కోర్స్ అంటే ఈ బిజినెస్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం మనం. అయితే ఫస్ట్ థింగ్, అసలు ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ట్రైనింగ్ తీసుకోవాలా? ఎస్, మీరు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లేదా హౌస్ వైఫ్ అయినా, లేదా ఆటో డ్రైవర్ అయినా, ట్యాక్సీ డ్రైవర్ అయినా, అందరూ సమానమే ఈ బిజినెస్ లో. అలాంటిది కోట్లు సంపాదించే వ్యాపారము అని అంటే నేను ఇందులో టైం పెట్టలేను, నేను ట్రైనింగ్స్ అటెండ్ అవ్వను అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మీరు ఏమి ఇందులో సంపాదించలేరు. దిస్ ఈజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అయితే ఇక్కడ మీరు ఈ బిజినెస్ లో నేను వచ్చి 2 years అయింది, అంటే 2 సంవత్సరాల అనుభవంతో మాట్లాడుతున్నా. ఇందులో పెద్ద పెద్ద టీమ్స్ తయారు చేసిన వాళ్ళల్లో నేను ఒకడిని, అలాగే బాగా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. అలాంటప్పుడు మేము చెప్పే అనుభవంతో చెప్తూ ఉంటారు. అందువలన ఆ అనుభవం వలన మీరు సీనియర్స్ చెప్పేది వినాలి, ఫాలో అవ్వాలి. ఇక తర్వాత మీ పైన కూడా సీనియర్స్ ఉంటారు, వాళ్ళ గైడ్ లైన్స్ తీసుకోవచ్చు. సో మొదటగా ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బిజినెస్ అంతా స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. టాలెంట్ ఏంటి, స్కిల్ ఏంటి మీకు తెలియాలి. టాలెంట్ అంటే పుట్టుకతో వచ్చేది, స్కిల్ అంటే ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఈ బిజినెస్ లో డెవలప్ అవుతారు. ఆ స్కిల్ అనేది ఈ బిజినెస్ అంతా స్కిల్ మీద ఆధారపడి ఉన్నది కనుక ఈ బిజినెస్ లో ఎవరైనా సరే కోట్లు సంపాదించవచ్చు. ఇవాళ ఆల్రెడీ కొంతమందిని బిజినెస్ లో చూశారు, తీసుకున్నారు మన సీనియర్ వేణుగోపాల్ గారు. ఇంకా అలాంటప్పుడు ఇందులో పెట్టుబడి ఉండదు. ఎందుకు అంటే డబ్బులతో సంబంధం లేదు, మీరు టైం పెట్టాలి, తర్వాత మీ ఎఫర్ట్, టైం అండ్ ఎఫర్ట్. సో మీరు ఎంత బిజీగా ఉన్నా 3 పనులు రాసుకోండి. యాక్చువల్గా త్రిమూర్తి గారు చెప్తారు నోట్బుక్ ఉండాలి అని. ట్రైనింగ్స్ లో ఎస్పెషల్లీ మీ దగ్గర పాయింట్స్ నోట్ చేసుకోవాలి. మొదటగా ఎవరికైనా 3 ఉండాలి. ఒకటి కోరిక, ఓపిక, తీరిక. కోరిక అంటే బర్నింగ్ డిజైర్. మామూలుగా ఏదో ఆ సినిమాకి వెళ్ళాలి, లేకపోతే సాధించాలి, అది దాన్ని ఓన్లీ విష్ అంటారు, అంటే కోరిక. అది కాదు, బర్నింగ్ డిజైర్ ఉండాలి. చాలా మంది సార్ రాఘవరావు సార్ మ్యూట్ అయ్యారండి. సార్ రాఘవరావు సార్ ప్రపంచంలో వినపడింది. బయట ప్రపంచంలో మీకు డ్రీము, గోల్ అంటే ఎవరికి తెలియదు. కారణం, మనకి జీవితంలో ఏం కావాలో తెలియనప్పుడు అవి మన దగ్గరికి రావు, మనం వాటిని సాధించలేము. అందుకోసం మీరందరూ కూడా మీ సీనియర్స్ తో కూర్చుని డ్రీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మొట్టమొదటగా ఈ బిజినెస్ లో డ్రీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఏమిటి? అది జనరల్ గా డ్రీమ్ అనగా నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, లేకపోతే 1 కోటి రూపాయలు సంపాదించాలి, ఇలా రకరకాలుగా ఉంటాయి. దీన్ని డ్రీమ్ అంటారు. గోల్ అంటే దానికి ఒక టైము, డేటు ఫిక్స్ చేస్తే అది గోల్ గా మారుతుంది. దీని మీద పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. ఇది పెద్ద సబ్జెక్ట్. డ్రీమ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి. వన్స్
మీరు మీ డ్రీమ్ను గనక డిఫైన్ చేసి బుక్ లో రాయగలిగితే అవన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. అది సైన్స్ చెప్తుంది. సో మన బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే బలంగా కోరుకుంటారో అవి మీ దగ్గరికి వస్తాయి అని మేధావులు చెప్తున్నారు. అందువలన మీరు మీ సీనియర్స్ తో కూర్చుని లేదా మీరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీకు జీవితంలో ఏం కావాలి, ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే మీరు ఏం కోరుకుంటారు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక 1 hour 2 hours రూమ్ లో కూర్చుని సైలెంట్ గా మీరు ఆలోచించాలి. అప్పుడు కానీ మీ డ్రీమ్ ఏంటో మీ గోల్ ఏంటో తెలియదు. బయట ప్రపంచంలో ఏదో బతికేస్తున్నాం, ఏదో టైం పాస్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక మేధావి చెప్పాడు, ఎంటైర్ వరల్డ్ స్టెప్స్ అసైడ్ ఫర్ ది మ్యాన్ హూ నోస్ వేర్ హీ ఈస్ గోయింగ్. మీరు మీ గమ్యం ఏంటో తెలిసినప్పుడు ఈ ప్రపంచమంతా పక్కకు జరిగి మీకు దారి చూపెడుతుంది. మీకు కావలసిన మనుషులు, మీకు కావలసిన పరిస్థితులు మీ దారిలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అది ఆ మేధావి చెప్పింది. ఎంటైర్ వరల్డ్ స్టెప్స్ అసైడ్ ఫర్ ది మ్యాన్ హూ నోస్ వేర్ హీ ఈస్ గోయింగ్. అందువలన ఇవాళ మీరు జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్ విత్ ఫస్ట్ స్టెప్. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఆల్రెడీ మీరు ఈ బిజినెస్ లో మొదటి అడుగు వేసేశారు. బికాజ్ యు ఆర్ ఎన్ ఏజెంట్. ఈ బిజినెస్ లోకి వచ్చారు, మీరు ఏజెంట్ అయ్యారు. మొట్టమొదటి ఈ కంపెనీలో మిమ్మల్ని పిలిచే విధానం ఏజెంట్. సో ఏజెంట్ అయ్యారు గనక మీరు ఈ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, 2-3 క్లాసులు. అలాగే రోజు ప్లాన్ గురించి వినాలి. ఉండేది అదే ఇవాళ మీకు 10 మంది 15 మంది 20 మంది లీడర్స్ తయారయ్యారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్ తో చెప్తారు ప్లాన్. అందువలన మీరు ప్లాన్ ని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి ఈ బిజినెస్ లో. అయితే మీ గోల్ డ్రీమ్ డిఫైన్ చేసుకున్న తర్వాత ఆ గోల్ డ్రీమ్ ని మీరు రాసుకుని మీ డైరీలో రోజుకు ఒకసారి చూడాలి. ఎందుకు అంటే మీ బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ మైండ్ అనే ఒక భాగం ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో గనక మీరు ఏదైనా పంపించగలిగితే జీవితంలో అది నిజమైపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ కి అంత పవర్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అందరిలో దేవుడు ఉంటాడు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏంటి ఆ దేవుడు అంటే నథింగ్ బట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. దీని మీద చాలా పెద్ద సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకా మీరు నెట్ లో కొన్ని బుక్స్ అవి కూడా చదవచ్చు, మీ సీనియర్ సజెస్ట్ చేస్తారు. సో అందువలన ఈ ట్రైనింగ్స్ తీసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించగలుగుతారు, తక్కువ టైంలో ఎక్కువ ర్యాంక్కి వెళతారు. లేదు అంటే సంవత్సరాలు అలాగే పాస్ ఆన్ అవుతుంటది. లేదా నాకు ఈ బిజినెస్ అర్థం కాలేదండి, నేను చేయలేకపోతున్నానండి, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. సో మొట్టమొదటగా బర్నింగ్ డిజైర్ అంటే బలమైన కోరిక, ఓపిక, తీరిక, ఈ 3 గుర్తుపెట్టుకోండి. బలమైన కోరిక, బర్నింగ్ డిజైర్ ఉండాలి. అప్పుడే అలా అవి మీ దగ్గరికి వస్తాయి. ఈ బిజినెస్ లో గొప్పతనం, మీరు ఈ ప్రపంచంలో ఏది కోరుకోండి అది మీ దగ్గరికి వస్తుంది. దిస్ ఈస్ గ్యారంటీ. ఆల్రెడీ మన సీనియర్స్ అచీవ్ అయ్యారు, తీసుకున్నారు, సాధించారు. సో అందువలన మీకు బలమైన కోరిక ఉండాలి. తర్వాత ఓపిక ఉండాలి. ఈ బిజినెస్ లో పబ్లిక్ తో డీలింగ్, ఇది పీపుల్ స్కిల్స్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఏమీ తెలియకుండా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుదాము అని అంటే మీరు సక్సెస్ కాలేరు. కారణం అన్ని ఏ వ్యాపారానికైనా రా మెటీరియల్ ఉంటుంది. ఇందులో రా మెటీరియల్ ఏమిటి అని అంటే మీకు రా మెటీరియల్ అనేది పీపుల్. కొండలు చేసేవాడికి మట్టి కావాలి, బంగారం పని చేసేవాడికి బంగారం కావాలి. కానీ మీకు ఏం కావాలి అని అంటే పీపుల్ కావాలి, మనుషులు కావాలి. సో ఇది పీపుల్ స్కిల్స్ ఉండాలి ఈ బిజినెస్ లో. సో ఎప్పుడైతే మీరు మనుషులతో డీల్ చేస్తున్నారో, ఒకళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు, ఒకళ్ళు ట్యాక్సీ డ్రైవర్ ఉంటారు, ఒకళ్ళు ఆటో డ్రైవర్ ఉంటారు, ఒకళ్ళు ప్రొఫెసర్ ఉంటారు, ఒకళ్ళు డాక్టర్ ఉంటారు. ఇలా అన్ని రకాల వాళ్ళు వ్యాపారంలో ఉంటారు. వాళ్ళందరినీ హ్యాండిల్ చెయ్యాలి అంటే మీ దగ్గర పీపుల్ స్కిల్స్ ఉండాలి. దాని మీద హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై డేల్ కార్నిగీ, అందరినీ ఆకట్టుకునే కళ అనే పుస్తకాన్ని చదవాలి. ఆ పుస్తకాన్ని మీరు ఒక బైబిల్ అనుకోండి, ఒక ఖురాన్ అనుకోండి, లేదా ఒక భగవద్గీత అనుకోండి, ఆ విధంగా మీరు దాన్ని చదవాలి. అందులో ఉన్న విషయాలను మీరు నేర్చుకోవాలి.
రైట్. ఇంపార్టెన్స్ ఆఫ్ మీటింగ్ గురించి చెప్పా. ఇక కోరిక ఎలా డ్రీమ్ బిల్డింగ్ చేయాలి, కోరికని ఎలాగా మనం డిఫైన్ చేయాలి, మనకి జీవితంలో ఏం కావాలి డిసైడ్ అవుతారు. అయిన తర్వాత మీకు ఓపిక ఉండాలి. జనరల్ గా చాలా మందికి కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, ఇలాంటివి ఉంటాయి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎవరికైతే ఎక్కువ కోపం ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ చిరాకు ఉంటుందో జీవితంలో వాళ్ళు ఏమీ సాధించలేరు, వాళ్ళందరికీ దూరం అయిపోతారు, వాళ్ళ అందరితో గొడవలు అవుతాయి. ఇది పీపుల్ స్కిల్స్ లో ఇంపార్టెంట్ పాయింట్. సో ఆ విధంగా మీరు ఓపికని డెవలప్ చేసుకోవాలి. పేషెన్స్ అనేది చాలా అవసరం ఈ బిజినెస్ లో. ఓపిక అంటారు దాని తెలుగులో. ఇక మూడోది కోరిక, ఓపిక, తీరిక. మూడోది ఏంటంటే తీరిక. అంటే మీరు మీ ప్రొఫెషన్ లో బిజీ ఆల్రెడీ. ఏంటి, మీరు డాక్టర్ అయితే బిజీగా ఉంటారు, హౌస్ వైఫ్ అయితే బిజీగా ఉంటారు, ఆటో డ్రైవర్ అయితే డ్రైవింగ్ లో ఉంటాడు. కానీ మీరు రోజు దీని మీద 2 రోజులకోసారో 3 రోజులకో లేకపోతే ఆదివారం పర్టికులర్ గా మీరు కొంత టైంని బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టాలి. డైలీ చేసేవాళ్ళు అయితే 2-3 గంటలు చాలు. 2-3 రోజులకు చేసేవాళ్ళు అయితే 5-6 గంటలు చేయాలి. ఆదివారాలు వర్క్ చేసేవాళ్ళు అయితే 6 to 8 hours కష్టపడాలి. ఎందుకు అంటే బయట ప్రపంచంలో హైదరాబాద్ లో 1,40,00,000 మంది ఉన్నారు పబ్లిక్. నెలకి ఒక్క 20,000, 30,000, పోనీ 30,000 వేసుకుందాం, నెలకు 30,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది స్టాటిస్టిక్స్ చూడండి. చాలా తక్కువ మంది. పోనీ చదువు లేదా, హైలీ క్వాలిఫైడ్, డబుల్ డిగ్రీ, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డీస్ హైదరాబాద్ లో మీకు చూపిస్తా. నెలకి 30,000 సంపాదించడం అనేది చాలా చాలా కష్టం. నేను చూస్తున్నా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉద్యోగాలు చేసి కూడా 20,000 సంపాదించడానికి కష్టపడుతున్న వాళ్ళని చూపిస్తా మీకు హైదరాబాద్ లో. అలాంటిది ఈ బిజినెస్ లో మీరు ఈ సబ్జెక్ట్ ని ట్రైనింగ్ ద్వారా నేర్చుకుని ఈ బిజినెస్ లో మీరు కష్టపడితే ఫస్ట్ 1 year లోనే వారానికి 30,000 తీసుకునే అవకాశం ఉన్నది. అంటే 1,20,000. అంటే ఈ బిజినెస్ లో మీరు పైకి వెళుతున్న కొద్ది ఎయిమ్ 1, ఎయిమ్ 2, ఎయిమ్ 3 ఉన్నాయి. అవన్నీ క్లియర్ గా మీ సీనియర్స్ అడిగి తెలుసుకోండి. ఎయిమ్ 2 వెళ్ళారు, ఇంకా పెరుగుతుంది మీ ఇన్కమ్. ఎయిమ్ 3కి వెళ్ళారు, ఇంకా పెరుగుతుంది. అయితే మేము వచ్చినప్పుడు ఒకప్పుడు 3 సంవత్సరాలు కష్టపడితే గానీ మాకు ఎయిమ్ 3 అయ్యేది కాదు. ఇవాళ మీ అదృష్టం 1.5 year లోనే మీరు ఎయిమ్ 3 కంప్లీట్ చేయొచ్చు. అందువలన ఇవాళ 1 month లో ఆర్గనైజర్స్ అవుతున్నారు. అలాగే నేను 6 months లో డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యాను. జనరల్ గా కంపెనీ 1 year లో, కానీ నేను 6 months లోనే అయ్యాను. కారణం ఈ బిజినెస్ మీద ఉన్న సీరియస్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై అప్లైన్. ఇవాళ నన్ను ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చింది త్రిమూర్తి గారు. ఆసమ్ అప్లైన్. యాక్చువల్ గా హీఈస్ గుడ్ మెంటర్. ఆయన వల్లనే నేను ఇవాళ ఈ బిజినెస్ లో ఇంత పొజిషన్ లో ఉన్నాను. కారణం నేను మొదట్లో ఆ బిజినెస్ కి వచ్చినప్పుడు ఆయన ప్లాన్ చెప్పండి అంటే నాకు భయం వేసేది. వెనకాల కూర్చునేవాడిని ఎఫ్సి కూడా ఆఫీస్ లో. ఆయన చెప్పండి అన్న నేను చెప్పలేకపోయేవాడిని. బట్ 1 month లో సబ్జెక్ట్ నేర్చుకున్నా. అయితే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను లైఫ్ లో ఎప్పుడు చిట్ అనేది వేయలేదు. అయినా ఇంత సబ్జెక్ట్ ఎలా మాట్లాడుతున్నాం, దీంట్లో 10-15 ఏళ్ళు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర కూర్చున్నా, వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. అలాగే నేను తప్పులు ఏమన్నా చెప్తున్నానేమో మన సీనియర్స్ చెప్పేదాన్ని కరెక్ట్ చేసుకున్నా. వేణుగోపాల్ గారు, త్రిమూర్తులు గారు నన్ను ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా మీరు కోరిక, ఓపిక, తీరిక, మీరు టైం పెట్టడానికి ప్రిపేర్ అవ్వాలి. అది మీరు రోజునా, 3 రోజులకు ఒకసారా, లేకపోతే వారంనా. ఎందుకంటే ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం మానకండి, వ్యాపారంలో ఉంటే వ్యాపారం మానకండి. దిస్ ఈజ్ పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీరు ఖాళీ సమయంలో చేసుకునే వ్యాపారము. చాలా మంది ఎగ్జైట్ అవుతున్నారు, ఆయన ఎవరికో 1 lakh వస్తుందని నేను జాబ్ మానేస్తా. నథింగ్ డూయింగ్. అలాంటి పనులు చేయకండి. ఎందుకు అంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు కష్టపడితేనే మీరు కొంత కన్సిడరబుల్ అమౌంట్ ని తీసుకోగలుగుతారు. అందువలన మీరు జాగ్రత్తగా ఈ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ సీనియర్స్ చెప్పేవి వింటూ ఆ గైడెన్స్ ఫాలో అవ్వాలి. తర్వాత ఇక్కడ ఈ బిజినెస్ లో మీరు ఏం సాధించుకోవాలి డిసైడ్ అయిపోయారు. బలమైన కోరిక అనేది క్రియేట్ అవుద్ది. రోజుకు ఒకసారి మీ డైరీలో చూసుకోవాలి మీ జీవితంలో ఏం కావాలో, మీ డ్రీమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి. నెక్స్ట్ మీకు ఓపిక కావాలి. ఓపిక కావాలంటే కొంత సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఎవరితో ఎలా డీల్ చేయాలి. ఒకళ్ళు వస్తారు, నేను చాలా మేధావునండి మీరేంటి నాకు చెప్పేది అంటాడు. మీరు హర్ట్ అవ్వక్కర్లా. ఓకే, యు ఆర్ ఇంటెలిజెంట్, బట్ నాకేదో కొంచెం తెలుసు కనుక మీతో షేర్ చేసుకుంటా.
ఎందుకు అంటే నేను సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నవ్విన వాళ్ళు ఉన్నారు, లేకపోతే జోక్స్ వేసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు వచ్చేస్తుంది నెలకి ₹1,00,000 అన్న వాళ్ళు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో నన్ను చాలా మంది బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇలాంటివి జరగవు, ఇది చైన్ స్కీమ్, ఇలాంటి ఆగిపోతాయి, జరగవు, ఇలాంటివన్నీ నెగిటివ్స్ ఎన్నో ఫేస్ చేశా. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు, అలాగే చూస్తూ ఉన్నారు. బట్ నేను 6 months లో డిఓ అచీవ్ అయ్యా, డెవలప్మెంట్ ఆఫీసర్ గా. అలాగే నేను ఇందులో 30,000 per week తీసుకోవటం అనేది మొదలు పెట్టా తక్కువ టైంలో. కారణం, నేను సీనియర్స్ మాట విన్నాను, మా అప్లైన్ ఏది చెప్తే అది ఫాలో అయ్యాను, ఇందులో ఉన్న పుస్తకాలు, అలాగే ఇందులో సక్సెస్ అవుతున్న వాళ్ళని గమనిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి జీవితంలో. సో కోరిక, ఓపిక, తీరిక చెప్పా. ఇక తర్వాత మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, మీకు మీ ఎయిమ్ ఏంటో డిసైడ్ అయింది. ఎయిమ్ డిసైడ్ అయిన తర్వాత మీకు ఏం కావాలో అర్థమైంది. నెక్స్ట్ మీరు చేయవలసింది, దీన్ని ఫ్రాంచైజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అంటారు. ఇది ఎక్కువ మందికి అర్థం కాదు. కారణం, ఈ బిజినెస్ ని నేను ఇంతకు ముందు ఈ వ్యాపారాల గురించి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రాబర్ట్ కియోసాకి, మీరు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి అతని పుస్తకాలు వెతకచ్చు. ప్రపంచములో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మీద పుస్తకాలు రాసిన వాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు ఈ ప్రపంచములో. అలాంటి వాళ్ళల్లో వరల్డ్ ఫేమస్ రాబర్ట్ కియోసాకి, ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశారు. అలా ఒక పుస్తకంలో ఈ ప్రపంచంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎన్ని మార్గాలు అని అంటే ఆయన ఒక 4 రకాలు చెప్పారు: ఉద్యోగం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్, ఇన్వెస్టర్. అది చెబుతూ ఎక్కువ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏ ఫీల్డ్ లో ఉన్నాయి అని అంటే ఆయన క్లియర్ గా చెప్పారు. ఫస్ట్ షేర్ మార్కెట్, సెకండ్ రియల్ ఎస్టేట్, థర్డ్ ఓన్ బిజినెస్, ఫోర్త్ ఈ నెట్వర్కింగ్ స్టైల్. అంటే మనది ఎంఎల్ఎం కంపెనీ కాకపోయినా మన చైర్మన్ గారు 40 సంవత్సరాల చిట్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుని మనం ఫ్రాంచైజింగ్ అనే కాన్సెప్ట్ ని అడాప్ట్ చేశాము మార్కెటింగ్ కోసం. ఇది చూస్తే మీకు నెట్వర్కింగ్ లాగా లేదా ఎంఎల్ఎం లాగా అనిపించవచ్చు, కానీ దానికి దీనికి ఒకటే తేడా. ఎంఎల్ఎం లో చట్టం లేదు, మనకి చట్టం ఉన్నది. 1982 సెంట్రల్ గవర్నమెంట్ చిట్ ఫండ్ యాక్ట్. ఈ చట్టం ఉండబట్టి ఇవాళ మనం ఇంత పెద్ద బిజినెస్ చేయగలుగుతున్నాం. మనకు వచ్చేదంతా ప్యూర్ వైట్ మనీ. అదే మీరు ఎంఎల్ఎం ఇండస్ట్రీకి వెళ్తే చట్టం లేదు గనక వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఏ రోజున ఏమవుతుందో తెలియదు, వాళ్ళకి ఏదన్నా చెయ్యాలంటే భయం. బట్ వేరాజ్ మన అందరం ఇక్కడ మనకు చట్టబద్ధత ఉన్నది. యాజ్ పర్ యాక్ట్ మనం వెళుతున్నాం. 1982 సెంట్రల్ గవర్నమెంట్ చిట్ ఫండ్ యాక్ట్. ఇక ఈ బిజినెస్ లో ఈ యాక్చువల్ గా ఇవన్నీ మధ్య మధ్యలో పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను జస్ట్ 1-2 minutes చెప్పాలి. ఎందుకు అంటే నాకు ఇచ్చిన టైం తక్కువ. ఆ టైంలో మీకు ఈ సబ్జెక్ట్ అంతా చెప్పాలి. సో అందువల్ల మీరు ఈ బిజినెస్ లో మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, నేను చెప్పే కొన్ని విషయాలని మీరు మీ సీనియర్స్ తో, మీ పైన ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు, ఆర్గనైజర్ ఉంటారు, డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు, ఇంకా ఏరియా మేనేజర్ ఉంటారు, ఇలాంటి వాళ్ళని అడిగి ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ సంపాదించడానికి చూడండి. సో ఎప్పుడైతే రాబర్ట్ కియోసాకి ఒక పుస్తకాన్ని రాశాడు, ది బిజినెస్ ఆఫ్ ది 21st century, 21వ శతాబ్దంలో వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలే 21వ శతాబ్దంలో ఎక్కువ ప్రపంచం అంతా. సో అందువల్ల నేను ఈ బిజినెస్ లో దీని మీద ఎక్కువ ఫోకస్ చేశాను, దీనికి సంబంధించిన పుస్తకాలు చదివాను. మీరు చేయవలసింది, చాలా మందికి స్కీమ్ కి బిజినెస్ కి డిఫరెన్స్ తెలియదు. స్కీమ్ అంటే షార్ట్ టర్మ్, 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, 1 year ఉండొచ్చు. మీరు నోట్ చేసుకోండి, ఏదో ఒక రోజు ఆ స్కీములు ఆగిపోతాయి. అందువలన స్కీమ్ అంటే ఏంటి, కెరీర్ అంటే ఏంటి తెలుసుకోవాలి. బట్ ఫార్చునేట్లీ మన అందరం ఎంత అదృష్టవంతులు అంటే కెరియర్ ఓరియంటెడ్ బిజినెస్ లో ఉన్నాము. కెరియర్ అంటే మీరు ఒక 30 ఏళ్ళలో, 50 ఏళ్ళలో, 100 ఏళ్ళలో చేసే వ్యాపారము. దిస్ ఈజ్ రియల్ బిజినెస్. కారణం, దీన్ని ఫ్రాంచైజింగ్ కాన్సెప్ట్ అంటారు. దీని గురించి పెద్ద సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫ్రాంచైజింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, ఇవన్నీ చూడండి. మన అదృష్టం రెడీమేడ్
అడ్వాన్స్డ్ ఫ్రాంచైజింగ్ కాన్సెప్ట్ అనే సబ్జెక్ట్ లో ఉన్నాము. వాటి గురించి తెలుసుకోండి. అందువల్ల మీరు వీటి గురించి ఎక్కువ చెప్పలేకపోయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీ సొంత వ్యాపారము. మీరు శ్రీకరాయి కిట్ కోసం పని చెయ్యటం లేదు. ఇందులో బాస్ లేరు, టార్గెట్ లేదు, మీకు మీరే బాస్. మీరు జీవితంలో ఈ ప్రపంచంలో ఏది కోరుకోండి అది మీ దగ్గరికి వస్తుంది. ఈ బిజినెస్ లో ఉన్న గొప్పతనం, అంత అద్భుతమైన బిజినెస్. మరి మీరు ఇందులో టైం పెట్టరా? అంటే కష్టపడకుండానే మీకు కోట్లు వచ్చేయాలా? కష్టపడకుండానే మీరు సక్సెస్ అయిపోవాలా? ఇంపాసిబుల్. అయితే అదృష్టం ఏమిటి అంటే ఇందులో మెకానిజం ఆఫ్ దిస్ బిజినెస్ గురించి తెలియాలి. లేవరేజింగ్ టైం, ప్యాసివ్ ఇన్కమ్, వీటి ఎంత పవర్ ఉందంటే ఇవాళ ఉద్యోగస్తుడు కోటీశ్వరుడు కాడు, వ్యాపారస్తుడే కోటీశ్వరుడు అవుతాడు అని అందరూ చెప్తారు. కానీ ఎందుకు అని అడగండి. మోస్ట్ అది 100 మందిని రోడ్డు మీద తీసుకున్న 99% పీపుల్ కి తెలియదు. వ్యాపారస్తుడే కోటీశ్వరుడు అవుతాడు, వ్యాపారస్తుడే కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకు అవుతాడు? పేపర్ మీద ప్రూవ్ చేయగలవా? పేపర్ మీద చూపించగలవా అని అడగండి. నో ఆన్సర్. కారణం ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. లేవరేజింగ్ టైమ్ అండ్ మనీ, అలాగే ప్యాసివ్ ఇన్కమ్, ఇవన్నీ పెద్ద పెద్ద సబ్జెక్ట్స్. అంటే ఒక పనిని పర్ఫెక్ట్ గా ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ డబ్బులు వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ దురదృష్టం అంటే బయట మనుషులకి అసలు ఇలాంటి ఆదాయాలు ఈ భూమి మీద ఉన్నాయని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా, హైలీ క్వాలిఫైడ్ అని అడగండి. నో ఆన్సర్. వాట్ ఈజ్ లేవరేజింగ్ టైమ్ అండ్ మనీ అని అడగండి. తెలియదు. చాలా మంది ఇలాంటి విషయాలు తెలియకుండానే చనిపోతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ అయిపోద్ది. కారణం టైమ్ ఈజ్ ప్రెషస్. అయితే ఇక్కడ 2 విషయాలు కోట్ చేయాలి మీకు. వివేకానందుడు చెప్పాడు, మ్యాన్ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ ఫేట్. మీ తల రాతను మీరు రాసుకోవచ్చు. అలాగే బిల్ గేట్స్ చెప్పాడు, పుట్టుకతో నువ్వు పేదవాడివైతే అది నీ తప్పు కాదు, కానీ చనిపోయేటప్పుడు కానీ నువ్వు పేదవాడిగా చనిపోతే అది నీదే తప్పు అని. ఇంగ్లీష్ లో ఇఫ్ యు బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యు డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్. గుర్తుపెట్టుకోండి. బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, నెంబర్ 1 పర్సన్, కోటాన కోట్లు, బిలియనియర్. ఇంకా అసలు ఏ పదం వాడాలో మీరు ఆలోచించుకోండి. అంత సంపాదించగలిగాడు వ్యాపారం చేసి. మరి ఎందుకు ముఖేష్ అంబానీ ఇండియాలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు? కారణం వాళ్ళందరికీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే తెలుసు, వాళ్ళకి లేవరైజింగ్ టైం యొక్క పవర్ ఏంటో తెలుసు. వ్యాపారస్తుడు చేసే దాంట్లో ఇవి ఉంటాయి. అఫ్ కోర్స్ అన్ని బిజినెస్ల్లో కాదు, కొన్ని వ్యాపారాల్లో మాత్రమే. కానీ ఇక్కడ ఉద్యోగంలో ఈ విధమైన లేవరేజింగ్ టైం అనేది లేదు గనక ఉద్యోగస్తుడు జీవితం అంతా కష్టపడిన కోటీశ్వరుడు కాలేడు. అయితే ఇక్కడ మీరు మీ సొంత వ్యాపారంలా ఫీల్ అవ్వాలి. ఇవాళ మీరు చాలా చిట్ ఫండ్ కంపెనీలు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ వ్యాపారాలు పెట్టారు. ఇందులో మీరేం కోట్లు పెట్టట్లా, ఇది మీ సొంత వ్యాపారం అని ఫీల్ అవ్వండి. దీనికి మీరు ఒక 3 నెలలు లేదా 6 నెలల పాటు జాగ్రత్తగా కష్టపడితే మీకు మంచి బిజినెస్ డెవలప్ అవుద్ది, మంచి టీమ్స్ తయారవుతాయి. మాక్సిమం ఒకవేళ నేను ఎంప్లాయీ అండి, నాకు ఎక్కువ టైం లేదు, ఉద్యోగంలోనే టైం అయిపోతుంది అని అంటే 1 సంవత్సరం పాటు కష్టపడాలి. అప్పుడు మీరు అనుకున్నవి సాధిస్తారు. తర్వాత ఈ చిట్ ఫండ్ గురించి మీరు కొంత నాలెడ్జ్ తెచ్చుకోవాలి. అసలు చిట్ అంటే ఏంటి, చిట్ ఫండ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, అందులో ఉన్న చట్టాలు ఏంటి, అసలు చట్టం ఏం చెబుతుంది, లీగాలిటీస్ ఏంటి తెలుసుకోవాలి. దిస్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇందులో గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ డిఫైన్ చేసింది, చట్టాన్ని తయారు చేసింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చింది, కొన్ని ఈ విధంగా మా రాష్ట్రంలో చేసేటట్టయితే ఈ రూల్స్ ఫాలో అవ్వండి అని. అవి తెలుసుకోండి. తర్వాత కంపెనీ గురించి తెలుసుకోండి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంతకు ముందు 40 ఏళ్ల నుంచి ప్రైవేట్ లిమిటెడ్, ఇవాళ 2012 నుంచి పబ్లిక్ లిమిటెడ్. అసలు ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి, పబ్లిక్ లిమిటెడ్ అంటే ఏంటి? ఈ కంపెనీలో మీరు ఏజెంట్ గా జాయిన్ అయ్యి ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఎదగచ్చు, ఈ కంపెనీని నడిపే స్థితికి ఎదగచ్చు. నేను ఇప్పటి వరకు లైఫ్ లో ఇలాంటి అవకాశాన్ని నేను ఎక్కడ చూడలేదు. బేసికలీ ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ డిజైన్స్ లో 3.5 years,
సాఫ్ట్వేర్ లో పీజీ డిప్లొమా చేసి ఒక 8.5 years సీనియర్ ఇంజనీర్ గా వర్క్ చేశా. ఢిల్లీలో కూడా మల్టీనేషనల్ కంపెనీలో ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మల్టీనేషనల్ కంపెనీలో. సో ఆ తర్వాత తెలిసింది వ్యాపారం చేసిన వ్యక్తి ఎక్కువ సంపాదించగలడని. అందువలన నేను ట్రెడిషనల్ బిజినెస్ లోకి వచ్చాను. బట్ ట్రెడిషనల్ బిజినెస్ అంత ఈజీగా లేవు. తర్వాత మీరు చేయవలసింది కంపెనీ గురించి, అలాగే ఈ బిజినెస్ ఫ్యూచర్ గురించి, ఎయిమ్ 2 ఎయిమ్ 3 గురించి కూడా చాలా డీప్ గా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇందులో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉన్నది, నెక్స్ట్ నామినీ ఫెసిలిటీ ఉన్నది. మీరు ఈ బిజినెస్ ని మీ పిల్లలు, మనవలు, ముని మనవలకు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ నామినీ ఫెసిలిటీ గురించి తెలుసుకోండి. అందుకని ఫ్యూచర్ చాలా ఉన్నది ఈ బిజినెస్ లో. తర్వాత బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్. జనరల్ గా మీకు ముందే చెప్పా, ఈ బిజినెస్ లో నేను వచ్చినప్పుడు ఎవరికి వచ్చేస్తున్నాయి వారానికి 30,000, నెలకి ₹1,00,000 పైన అంటే మాకు చూపించడానికి ఎవరు లేరు. ఇవాళ మీకు ఇదే తెలంగాణలో మీకు ఒక 8 నుంచి 10 మంది 1 lakh అబౌవ్ తీసుకునే వాళ్ళని చూడొచ్చు, వాళ్ళ ఇన్కమ్స్ చూడొచ్చు. బయట చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. జాగ్రత్త, నెగిటివ్ పీపుల్ అని పిలుస్తాం వాళ్ళని. వాళ్ళకి ఎందుకు నెగిటివ్ పీపుల్ అంటాం, అసలు నెగిటివ్ పీపుల్ అంటే ఏంటి మీకు తెలియాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, మనుషుల్లో 2 రకాలు, ఆశావాది, నిరాశావాది, ఆప్టిమిస్ట్ అండ్ పెసిమిస్ట్. ఆప్టిమిస్ట్ అంటే ఏంటి అంటే, ఆశావాది అంటే ఏంటి, ప్రతి చెడులోనూ మంచి వెతికే వ్యక్తిని ఆశావాది అంటారు, ఆప్టిమిస్ట్. ప్రతి చెడులోనూ మంచి వెతుకుతాడు గనక ఆశావాది అయ్యాడు. ప్రతి మంచిలోనూ చెడు ఎతికేవాడు నిరాశావాది అవుతాడు. బయట ప్రపంచంలో ఎక్కువ మంది నిరాశావాదులు ఉంటారు, పెసిమిస్టులు ఉంటారు. ఇలాంటివన్నీ జరగవు, ఎందుకు వచ్చేస్తాయి, ఇక్కడ 20,000 సంపాదించడానికి ఎంటెక్లు అందరూ హైదరాబాద్ లో గొడ్డులా కష్టపడుతున్నారు, రావట్లా, మీకు ఎందుకు వచ్చేస్తాయి 1 lakh అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇలాంటి వాళ్ళతో ప్రమాదం. మీరు ఈ బిజినెస్ లో ఎప్పుడైనా క్వాలిఫైడ్ పర్సన్ ని లేదా ఇందులో సక్సెస్ అయిన పీపుల్ తోనే ఎక్కువ మూవ్ అవ్వాలి, అలాంటి వాళ్ళతోనే ఎక్కువ డిస్కషన్ చేయాలి. ఫెయిల్యూర్ పీపుల్ లేకపోతే నెగిటివ్ పీపుల్ తో మాట్లాడకూడదు. నెగిటివ్ అనేది చాలా ప్రమాదం, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అలాంటి వాళ్ళ మాటలు కానీ అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన బీ కేర్ఫుల్. సో బయట ప్రపంచంలో వాళ్ళకి ఈ ఫార్ములాస్ తెలియవు. ఎందుకు వ్యాపారస్తుడు కోటీశ్వరుడు అవుతాడు అని అడగండి. ఎంతో బాగా చదువుకున్న వాళ్ళకి కూడా 60-70% పీపుల్కి తెలియదు. దీని వెనకాల పెద్ద సబ్జెక్ట్ ఉన్నది, టెక్నికాలిటీస్ ఉన్నాయి, దీని వెనకాల ఒక సైన్స్ ఉన్నది. లేవరేజింగ్ టైం అంటే ఏంటి అని అడగండి, తెలియదు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అని అడగండి, తెలియదు. ఈ బిజినెస్ లో గొప్పతనం అదే, మీ టైం మల్టిప్లై అవుద్ది. మీ ఎఫర్ట్ సిన్సియర్ గా గనక 3 నెలల పాటు ఎఫర్ట్ పెట్టగలిగితే ఆ తర్వాత మీకు తెలుస్తుంది దాని రిజల్ట్. ఇవాళ అందరూ డిఓలు, అందరూ డెవలప్మెంట్ ఆఫీసర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళందరూ ఈ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఈ లేవరేజింగ్ టైం అండ్ మనీ పవర్ ఏంటో చూసేసి ఉంటారు. సో ఇక తర్వాత బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బయట అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే, నాతో కూడా చాలా మంది అంటారు, అరే ఇలాంటివి చాలా చూసామండి, ఇలాంటివి జరగవండి, ఇవన్నీ అయిపోతాయండి, ఇది చెయ్యనండి, ఏదేదో మాట్లాడతారు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్. తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ప్రమాదం. తెలియకపోతే తెలియదని చెప్పాలి, తెలిస్తే తెలిసిందని చెప్పాలి. కానీ సగం సగం తెలిసి మాట్లాడుతూ ఉంటారు. నాతో చాలా మంది ఇలాంటివి ఉండవు. ఈవెన్ నేను డెవలప్మెంట్ ఆఫీసర్ అయి 30,000 per week కంటిన్యూస్ గా తీసుకుంటున్నా, నాతో ఛాలెంజ్ చేసేవాళ్ళు ఉన్నారు, మీకు 1 lakh per month రాదని ప్రూవ్ చేస్తా, రాదని ఛాలెంజ్ చేస్తా. ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటది. అయితే ఒక్కొక్కసారి నేను ప్లాన్లు చెప్పేటప్పుడు నాకు ఇలాంటి వాళ్ళు ఎదురయ్యేవాళ్ళు. వాళ్ళని ఒకటే అడిగేవాడిని, నేను ఇంతకు ముందు ఇలాంటి 2-3 కంపెనీలు చేశా, ఇలాంటివన్నీ జరగవు. వాళ్ళని ఒకటే అడుగుతాను నేను, హైదరాబాద్ లో రోజుకి 30-40 యాక్సిడెంట్లు అవుతాయి. కొంతమంది కాళ్ళు చేతులు పోతాయి, కొంతమంది తల పగులుతూ, కొంతమంది చచ్చిపోతుంటారు. మరి రోజు అన్ని యాక్సిడెంట్లు అవుతున్నావు, నువ్వు రోడ్డు మీదకి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతా. కారణం, బతకాలి అంటే రోడ్డు మీదకి వెళ్ళాలి. మరి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. నేను లెఫ్ట్ సైడ్ వెళ్తా, రెడ్ లైట్ వస్తే ఆగుతా, ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. అంతేగాని రోడ్డు మధ్యలో వెళ్తా, డ్రింక్ చేసి వెళ్తా, నా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వెళ్తా అంటే యాక్సిడెంట్ అవుతాది. అందువల్ల మీకు అనుభవం లేదు అని చెప్తా. వాళ్ళకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతా మన ముందు పెడతారు. దయచేసి అలాంటి వాళ్ళ మాటలు వినకండి.
ఇందులో ఉన్న సీనియర్స్ ఎస్పెషలీ డైలీ ప్లాన్ జరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ టెస్టిమోనియల్స్ ఉంటాయి. ఇవాళ సీనియర్స్ అద్భుతమైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. 7 to 8:30 డైలీ ప్లాన్. అందులో మీకు లాస్ట్ 8 to 8:30 టెస్టిమోనియల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళ అనుభవాలు మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వైజ్ మ్యాన్ లెర్న్స్ ఫ్రమ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ అదర్స్ అన్నాడు ఒక మహానుభావుడు. తెలివి గలవాడు పక్కవాడి తప్పుల నుంచి నేర్చుకుంటాడు. అంతేగాని నేను కూడా ఆ దారిలో వెళ్ళి మీకు సీనియర్ చెప్తారు, ఇక్కడ గొయ్యి ఉందండి, ఇక్కడ వంకర ఉందండి, ఇక్కడ డార్క్నెస్ ఉంటుందండి, ఇవన్నీ చెప్తారు సీనియర్స్. మీరు వినకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళారు అనుకోండి, అయితే ఆ గోతులో పడతారు, లేకపోతే ఆ కరువులో యాక్సిడెంట్ అవుద్ది. అలా ఈ వ్యాపారంలో కొన్ని జాగ్రత్తగా, ఈ బిజినెస్ స్కిల్ బేస్డ్ బిజినెస్ అన్న, స్కిల్ టాలెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టాలెంట్ అంటే పుట్టుకతో వచ్చేది, స్కిల్ అంటే ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. ఇవాళ మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ బిజినెస్ లో అంత సక్సెస్ అవుతారు. మీరు గమనించండి, విత్ జీరో ఎక్స్పీరియన్స్ ఈ బిజినెస్ లో బాగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళని నేను చూపించగలను. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పా. పోలమ్మ, ఆ పేరు వింటేనే మీకు తెలుస్తుంది ఎక్కువ చదువుకోలేదు ఆ మనిషి ఏంటో. ఒక 40 సంవత్సరాల వయసు. నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన 1 month తర్వాత వచ్చారు ఆవిడికి 2000 రూపాయల్లోంచి 800 రూపాయలు తీసేస్తే ఎంత మిగులుతుంది అంటే తెలియదు, మ్యాథమెటిక్స్ రావు. కానీ ఈ బిజినెస్ లో ఆవిడ అర్థం చేసుకుంది, ఇందులో మనకి అందువలన తెలిసిన వాళ్ళందరికీ ఈ బిజినెస్ ని తీసుకొచ్చి సీనియర్స్ చెప్తున్నప్పుడు ఆ మీటింగ్ లో కూర్చోబెట్టారు. ఇవాళ ఆవిడకి ఈ బిజినెస్ లో అసలు మెకానిజం కూడా తెలియదు, ఏదైనా డౌట్ అడిగితే కూడా చెప్పలేరు. కానీ ఇవాళ వారానికి 10,000 దాకా తీసుకున్నారు. వారానికి 10,000 అంటే నెలకి 40,000. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన లేడీ హౌస్ వైఫ్, చదువు లేకుండా 2,000 రూపాయల్లో 800 తీసేస్తే ఎంతో తెలియని ఒక లేడీ నెలకి 40,000 సంపాదించడం అంటే అర్థం చేసుకోండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీకు చాలా చూపిస్తాను ఈ బిజినెస్ లో. తర్వాత దిస్ ఈజ్ నాట్ MLM కంపెనీ, దిస్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. జాగ్రత్త, తెలియక పదాలు జాగ్రత్తగా వాడాలి. మీరు 2,000 ఏదో ఇందులో పెట్టుబడి పెడితే డబ్బులు వచ్చేస్తాయి, నథింగ్. మీరు మీ చిట్టి కట్టుకుంటున్నారు. చిట్టి అంటే నథింగ్ బట్ ఫోర్స్ఫుల్ సేవింగ్. మీరు డబ్బుల్ని దాచుకుంటున్నారు. ఆ 2,000 కూడా మీ చిట్టి క్యాన్సిల్ చేసుకున్నా, లేకపోతే చిట్టి చివరిలో మీరు తీసుకున్నా మీకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్, దిస్ ఈజ్ నాట్ MLM కంపెనీ. ఇది MLM కాదు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. దిస్ ఈజ్ ఎ ట్రెడిషనల్ చిట్ ఫండ్. దిస్ ఈజ్ ట్రెడిషనల్ చిట్ ఫండ్ మార్కెటింగ్. నెక్స్ట్, మీరు ఏం చేయాలి? లిస్ట్ తయారు చేయాలి. మీరు ఈ బిజినెస్ లో జనరల్ గా అందరూ నాకు తెలుసండి, నాకు గుర్తుంటుందండి. నో, మీరు ఒక మ్యారేజ్ కి మీ ఇంట్లో జరుగుతున్నప్పుడు చుట్టాల పేర్లు, ఫ్రెండ్స్ పేర్లు మర్చిపోతామేమో అని రాసుకుంటారు. దాన్నే లిస్ట్ బిల్డింగ్ అంటారు. ఈ బిజినెస్ లో మీకు తెలిసిన వాళ్ళందరి పేర్లు ఎప్పుడు మీ దగ్గర 100 లిస్ట్ ఉండాలి. ఎందుకు? ఈ బిజినెస్ లో అందరికీ అర్థం కాదు. నేను వీటి మీద ఏం పుస్తకాలు ఉంటాయని వెతికిన టైంలో నాకు ఒక అనుమానం ఉండేది. నాలాగా చదువుకున్న వాళ్ళు ఇలాంటి వ్యాపారాలు చేయొచ్చా, ఇలాంటి వాటిలో ఫ్యూచర్ ఉంటుందా అని నేను ఇంతకు ముందు వీటి మీద కొంతవరకు స్టడీ చేశాను. ఎందుకంటే రాబర్ట్ కియోసాకి క్లియర్ గా చెప్పాడు, 21వ శతాబ్దంలో ఇలాంటి వ్యాపారాలే ప్రపంచాన్ని శాసించబోతున్నాయని. అందువలన ఎవరైతే ఈ బిజినెస్ లో సీరియస్ గా ఒక కెరీర్ గా, ప్రొఫెషన్ గా తీసుకుంటారో వాళ్ళకి ఊహించనంత డబ్బులు సంపాదించగలుగుతారు, ఎక్కడ రానంత గౌరవం వస్తుంది బిజినెస్ లో. సో అందువలన మీరు నేను అప్పట్లో పుస్తకాల లైబ్రరీకి వెళ్ళా. ఎందుకు అంటే దీనికి అంత ఫ్యూచర్ ఉన్నప్పుడు అసలు నిజంగా దీని మీద పుస్తకాలు ఉండవా అని. ఇప్పుడు కాదు, ఒక 7-8 సంవత్సరాల క్రితం. ఎందుకు అంటే అతను చెప్పిన షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వీటిల్లో కూడా కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చా. అయితే నాకు ఒక సెక్రటేరియట్ హైదరాబాద్ లో ఎదురుగుండా ఒక బ్రిటిష్ లైబ్రరీ తెలిసింది. అందులో నేను ఒక పుస్తకం చదివా. ఫారినర్స్ బుక్స్ ఉండే అప్పట్లో, ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చేసింది, మీ అదృష్టం. అయితే దాంట్లో ఒక సెంటెన్స్ చెప్పాడు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఏమన్నాడు అంటే, మోస్ట్ ప్రాబబ్లీ దీస్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ లీస్ట్ అండర్స్టూడ్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఇలాంటి వ్యాపారాలు బహుశా ఈ భూమి మీద తక్కువ మందికి అర్థమై ఎక్కువ మంది అపార్థం చేసుకుంటారు. జాగ్రత్త, అతని పదాలు కూడా అంత పవర్ఫుల్ గా వాడాడు. ఎందుకు తక్కువ మందికి అర్థం అవుతుంది, ఎందుకు ఎక్కువ మందికి అర్థం కాదు, ఎందుకు ఎక్కువ మందికి అర్థం కాదు అని అంటే, మీకు ఈ బిజినెస్ లో
ఈ టెక్నికాలిటీస్, ఈ మెకానిజం మీరు చదివి తెలుసుకోకపోతే ఎవరికి తెలియదు బయట ప్రపంచానికి. లేవరేజింగ్ టైం అది చాలా పవర్ఫుల్ ఫార్ములా. ఆ ఫార్ములాని ఎవరైతే ఫాలో అవుతారో అందరూ కోటీశ్వరులు అయిపోతారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. అలాగే ప్యాసివ్ ఇన్కమ్, ఎవరైతే ఈ విధమైన ఆదాయం మీద ఆధారపడతారో వాళ్ళు జీవితంలో కోటీశ్వరులు అయిపోతారు. జీవితంలో ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇలాంటివి ఉన్నాయనే చాలా మందికి తెలియదు. పంది, కుక్క, పిల్లి జంతువులు, మనిషి ఒక పక్కన, అవి కూడా మనలాగా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, పిల్లలు కంటున్నాయి, చచ్చిపోతున్నాయి. మనం పుడుతున్నాం, పెరుగుతున్నాం, పిల్లలు కంటున్నాం, చచ్చిపోతున్నాం. ఏంటి దానికి మనకి తేడా? ఆలోచించండి. దేవుడు మనిషికి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచించే శక్తిని ఇచ్చాడు. అందువలన ఆలోచించండి. అయితే మనకు దురదృష్టం ఏమిటి అంటే, మనకు అందరూ ఎలా అలవాటు చేశారంటే, ఈ గీత ఎలా ఉండాలి, ఇక్కడ మచ్చ ఉండాలి, కోటీశ్వరుడు అవ్వాలంటే రాసి పెట్టి ఉండాలి. దీస్ ఆర్ ఆల్ ట్రాష్. అనుభవంతో చెప్తున్నా, మై ఏజ్ 50+. ఇలాంటివన్నీ నూరిపోసి యంగ్స్టర్స్ అందరినీ అలాంటి పిచ్చిలో పడేశారు. చాలా మందికి విషయాలు తెలియదు. మరి పుట్టినప్పుడు నువ్వు పేదవాడు అయితే తప్పు లేదు, చనిపోయేటప్పుడు నువ్వు పేదవాడిగా చనిపోతే నీ తప్పు అని ప్రపంచానికి చెప్పాడు. ప్రపంచం యాక్సెప్ట్ చేసింది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే యద్భావం తద్భవతి. మీ మనసులో మీరు గట్టిగా ఏదైతే నమ్ముతారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తారో అది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఇది భగవద్గీతలో రాసి ఉన్నది. అలాగే ఇంకొక విషయం ఉన్నది భగవద్గీతలో. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే, పరోపకారార్థం మిదం శరీరం. మీకు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాను అంటే పక్కవాడికి హెల్ప్ చేయటానికి అని చెప్తున్నాడు భగవంతుడు. ఇదేంటి, నాకు ఉద్యోగంలో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ లో కూడా అంత మంచి పొజిషన్ లో ఉన్న అర్థం అయ్యేది కాదు. నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికే నాకు టైం లేదు, నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికే నాకు కష్టంగా ఉంది. ఇదేంటి, ప్రపంచంలో పక్కవాడికి ఎప్పుడు హెల్ప్ చేస్తా, నేను ఎందుకు ఎలా హెల్ప్ చేయగలుగుతాను అనేది నాకు పెద్ద ధర్మ సందేశం. కానీ వ్యాపారంలోకి వచ్చాక అర్థమైంది, మనం బతుకుతూ 10 మందిని బతికించే శక్తిని ఇచ్చేది వ్యాపారం. సో మీరు అద్భుతమైన వ్యాపార అవకాశంలో ఉన్నారు. రెండోది, బయట ట్రెడిషనల్ బిజినెస్ లో పక్కవాడిని కాంపిటీషన్ లేకుండా చూసుకోవాలి అంటే పక్కవాడిని ఎదగనివ్వకుండా ఉంటే మీరు ఎదుగుతారు, అన్ఫార్చునేట్లీ. బట్ వేరాజ్ ఇన్ శ్రీకర్ ఆయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్, ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో మన చైర్మన్ గారు 40 ఏళ్ల అనుభవంతో ఎలాంటి అద్భుతమైన ప్లాన్ ని తయారు చేశారంటే, మీ కింద వాళ్ళని మీరు కోటీశ్వరుని చేస్తే మీరు కోటీశ్వరుడు అయిపోతారు, మీ కింద వాళ్ళని సక్సెస్ అయ్యేటట్టు చేస్తే మీరు సక్సెస్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, సచ్ ఏ వండర్ఫుల్ బిజినెస్. సరే, మీరు మీకు చుట్టాలు, ఫ్రెండ్స్ అన్ని లిస్టులు రాసుకున్నారు, వాళ్ళందరికీ బిజినెస్ ని చూపిస్తారు. సో తర్వాత ఎలాగా, హౌ టు ఇన్వైట్ గెస్ట్ టు ది మీటింగ్. మీకు తెలిసిన వాళ్ళందరినీ మీటింగ్ లో ఎలా పిలవాలి. మీరు ఎక్కువ మాట్లాడకండి, వెళ్ళిపోయి చిట్ అండి అదండి అని చెప్పకండి. ఎందుకు అంటే చిట్ అంటే తెలియదు, వాళ్ళు పేపర్లోనో టీవీలో ఏదో చూసుంటారు, వాళ్ళకి ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ చిట్ ఉంటుందని, ప్రైవేట్ చిట్ ఉంటుందని ఎవరికి తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. మీరు వెళ్ళిపోయి చిట్ అనగానే అవతలకి చీటింగ్ అని వినపడుతుంది. చిట్ స్పెల్లింగ్ ఏంటని అడగండి, తెలియదు. చిట్ అంటే CHIT అని, చీటింగ్ అంటే CAGAT అని తెలియదు. అందువలన వాళ్ళు భయపడతారు. మీరేం చెప్పాలి, ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని చూశాను, మీరు కూడా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు దీని గురించి తెలుసుకోండి, మీకు నచ్చితేనే ఈ బిజినెస్ లోకి రండి, పైన ఉన్న సీనియర్స్ అందరూ హెల్ప్ చేస్తారు, మేమందరం మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పండి. అంతే తప్ప మీరు వెళ్ళిపోయి అతనికి అట్లీస్ట్ ఈ బిజినెస్ లో ఒక 20 రోజులు లేదా 1 month ప్లాన్ చెప్పకండి. ఈ బిజినెస్ లో మీరు మీ సీనియర్ చేత చెప్పించాలి, లేదంటే మీ ప్రాస్పెక్ట్స్ అందరూ కిల్ అయిపోతారు, పాడైపోతారు. సో ఏ విధంగా ఇన్వైట్ చేయాలి. తర్వాత అబౌట్ మ్యాన్ పవర్ అండ్ లెవరేజింగ్ ఇన్కమ్. ఇందులో గుర్తుపెట్టుకోండి, ఇవాళ బిజినెస్ లో బిల్ గేట్స్ గాని, ముఖేష్ అంబానీ గాని, రామోజీరావు గారు గాని ఎలా ఇవాళ అన్ని 100,000 కోట్లు సంపాదించారు అనేది పెద్ద సబ్జెక్ట్. దాని గురించి కూడా మనకి కొన్ని క్లాసెస్ ఉంటాయి. అలాగే ఈ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటి, ఎందుకు ఈ బిజినెస్ లో అంతా. నేను ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం నేను చిట్ ఫండ్ ఇండస్ట్రీలో హైదరాబాద్ లో ఒక వ్యక్తిని చూసా, నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ రోజుల్లో నేను షాక్ అయిపోయా. ఏంటి అతను ఏం చేయగలుగుతున్నాడు అంటే 30 మంది ఎంప్లాయీస్ ని పెట్టుకున్నాడు,
ఇతను పేపర్ యాడ్ ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ ఎంప్లాయీస్ ద్వారా సబ్జెక్ట్ చెప్పిస్తాడు. అతను 3 బిల్డింగ్స్ ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి, ఒక ఫ్లోర్ అంతా ఆఫీస్ చేసుకున్నాడు. ఆ రోజుల్లోనే నేను ఆశ్చర్యపోయా. అతన్ని అడిగా, హైదరాబాద్ లో మీలాగా ఎంతమంది ఉంటారు అని అంటే, బహుశా ఎవరో ఉండరండి, ఉంటే ఏమన్నా ఇంకొక వ్యక్తి ఉంటాడేమో అన్నాడు. అంటే అప్పటికే 1 కోటి మంది జనాభా హైదరాబాద్ లో, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్. అంతమందిలో ఒక్క వ్యక్తి 3 లక్షలు సంపాదిస్తే పెద్ద గ్రేట్ కాదు. బట్ వేరాజ్ మన బిజినెస్ లో ప్రతి ఒక్క వ్యక్తి కోటీశ్వరుడు కాగలడు. ఈ బిజినెస్ లో ఆ పవర్ ఉంది. కానీ ప్రొవైడెడ్ కొన్ని కండిషన్స్. మీరు బలమైన కోరిక, ఓపిక, తీరిక, ఈ 3 గనక లేకపోతే అంత సాధ్యము కాదు. జీవితం అంతా కష్టపడినా కూడా 1 కోటి రూపాయలు సంపాదించలేరు అని అన్నప్పుడు, అరే ఒక 3 నెలల్లో 6 నెలల్లో కష్టపడండి అంటే, మరి కొంతమంది ఏమి ఆలోచిస్తారో ఏమి చేస్తారో నాకైతే అర్థం కాదు. సో అందువల్ల ఇందులో ఈ మ్యాన్ పవర్ ఇండస్ట్రీ అండ్ లేవరేజ్ ఇన్కమ్ గురించి తెలుసుకోండి. తర్వాత బి ఇండిపెండెంట్. ఇది ఒక పెద్ద సమస్య. సార్ మా పైన అయినా నాకు ఇంకా నేర్పించలా, మా సీనియర్ నేను ఫోన్ చేస్తే రాలా, అలాగే నేనేదో ప్లాన్ చెప్దాం అంటే కుదరలా, ఈ చెప్తారు. గుర్తుపెట్టుకోండి, వ్యాపారస్తుడు తన వ్యాపారం మీద కమాండ్ లేకపోతే, పట్టు గనక లేకపోతే ఆ వ్యాపారంలో సక్సెస్ కాడు. అలాగే ఈ బిజినెస్ లో మీరు ఇండిపెండెంట్ అవ్వాలి. ఇందులో మీకు జీవితంలో కష్టపడాలి, డబ్బులు రావాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు కష్టపడరా? నేర్చుకోరా? ఎలా వచ్చేస్తుంది మీకు సబ్జెక్ట్? ఎలా తెలిసిపోద్ది వ్యాపారం? అయితే మీ అదృష్టం, పైన ఉన్న వాళ్ళు ఎంతో మంది మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అరే ఎవరైనా వచ్చి సబ్జెక్ట్ నేర్చుకుంటా అంటే చెప్దాం, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందని కాల్ చేస్తే చెప్దాం. యాక్చువల్ గా ఇక్కడ లీడర్స్ అందరూ ఈ పొజిషన్స్ లో ఉన్నారు అని అంటే, వాళ్ళందరూ మొదట్లో ఒక 3 నెలలు చాలా కష్టపడి ఉంటారు, చాలా కష్టపడి ఉంటారు. నేను లేడీస్ ని కూడా చూస్తున్నా, మీకు ఎప్పుడైనా ఫిజికల్ గా కూడా మీకు చూపిస్తా. కొంతమంది లేడీస్ ని ఎంత కష్టపడుతున్నారో ఈ బిజినెస్ లో చూపిస్తా. అందుకనే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళ ర్యాంకులు వస్తున్నాయి. తర్వాత అప్లికేషన్ ని ఎలా నింపాలి? ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది, ఏజెంట్ అయ్యారు మీరు, ఇందులో లర్న్, టీచ్ అండ్ ఎర్న్ అని చెప్తూ ఉంటారు. నేర్చుకోవాలి ఫస్ట్ సబ్జెక్ట్ ని. మీరు నేర్చుకుని మీ కింద వాళ్ళకి నేర్పించాలి, టీచ్. అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. సో కంప్యూటర్ లో ఎలా లాగిన్ చేయాలి, అసలు అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి? నేను చాలా మందిని చూస్తా, వాళ్ళు పెద్ద టీములు ఏదో విధంగా తయారు చేశారు, అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో తెలియదు. కింద వాళ్ళు అడిగారు, భయం. మా సీనియర్ని అడుగుతానండి. అరే మీ సీనియర్ మీకు అందుబాటులో ఉండడు, మీరు ఫోన్ చేస్తే ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది, ఏం చేస్తారు? మీకు మంచి అద్భుతమైన మార్కెటింగ్ పర్సన్ దొరికాడు అంటే ఆ వ్యక్తిని కోల్పోతారా? ఆ వ్యక్తిని మిస్ అయిపోతారా? గుర్తు పెట్టుకోండి, బీ ఇండిపెండెంట్. ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకోండి, బాధ్యతలు తీసుకోవటానికి రెడీగా ఉండండి. చాలా మంది మా సీనియర్ చేస్తాడు, లేకపోతే కింద ఎవరో చేస్తారు, నేను కూర్చుని తింటా. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఆ విధంగా మీ యాటిట్యూడ్ ఉంటే మీరు సక్సెస్ అవ్వలేరు. ఈ బిజినెస్ లో ప్రతిదీ నేర్చుకోవాలి. ఓకే, కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, నిదానంగా నేర్చుకోండి. ఇందులో ఏమి 1 నెలలోనే నేర్చుకోవాలని లేదుగా. నెక్స్ట్ కంప్యూటర్ లో ఎలా లాగిన్ చేయాలి, అలాగే ఏ విధంగా టికెట్ తెప్పించుకోవాలి, ఒక కొత్త వ్యక్తిని ఏ విధంగా స్పాన్సర్ చేయాలి బిజినెస్ లో, ఇలాంటి విషయాలని మీరు నేర్చుకోండి. తర్వాత మీకు ఈ బిజినెస్ లో ఆల్రెడీ చెప్పాను, కమ్యూనికేషన్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్. మా కటకం శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటారు, త్రిమూర్తి గారేమో మీటింగ్స్ ఆర్ ఆక్సిజన్. ఆక్సిజన్, ప్రాణవాయువు లేకుండా మనిషి భూమి మీద బతకలేడు. అంటే ఈ బిజినెస్ లో ఎవరైతే మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటారో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, ఈజీగా ఇందులో తక్కువ టైంలో ఎక్కువ ర్యాంక్ అచీవ్ అవుతారు. ఇందులో టీజీఎం అవటం ఈజీ. బట్ మీటింగ్స్ ని ఫాలో అవ్వకుండా చాలా మంది, ఇవాళ కూడా అన్ఫార్చునేట్లీ కొంతమంది లీడర్స్ ని చూస్తున్నా, సార్ నేను అక్కడికి పరిగెట్టా, నేను ఇక్కడికి పరిగెట్టా, అక్కడ ఎవరికో ప్లాన్ చెప్పా, ఇక్కడ ఎవరో జాయిన్ చేశా. దిస్ ఆల్ యూజ్లెస్ వర్క్. మీ టైము, మీ శ్రమ వృధా అయిపోతుంది. కారణం, రేపొద్దున మీ టీం 10,000 అవుతుంది. మీరు సర్వీస్ ఇవ్వగలరా? మీరు ప్రతి వ్యక్తి వెనకాల వెళ్ళగలరా? ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళి కలవగలరా? ఇవాళ ఇందులో ఉన్న పెద్ద లీడర్స్ కి 30,000, 40,000, 50,000 టీములు ఉన్న లీడర్స్ ఉన్నారు. మనం ఏమన్నా దేవుడువా ఎక్కడికక్కడ ప్రత్యక్షం అవడానికి, ప్రతి ఇంటికి వెళ్ళటానికి? గుర్తు పెట్టుకోండి, మీటింగ్స్ అనే దాంట్లో లేవరేజింగ్ అనే పవర్ ఉన్నది.
గ్రూప్ డైనమిక్స్ అనే పవర్ ఉన్నది, దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోండి, దాని గురించి తెలుసుకోండి, మీటింగ్స్ ఇంపార్టెన్స్ తెలుసుకోండి. త్రిమూర్తులు గారు ఎన్నో సార్లు చెప్తున్నారు లీడర్స్ కి, అయినా వాళ్ళు పరిగెడతానే ఉంటారు. కొంతమంది వాళ్ళని చూస్తే జాలి కలుగుద్ది. సో మీరు మొదట అడుగు వేశారు గనక అసలు మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మీటింగ్ అటెండ్ అవ్వాలి? అరే పెద్ద పెద్ద సీనియర్స్ కూడా 7 to 8:30 ఎందుకు ఉంటున్నారు మీటింగ్ లో? ఇవాళ డివోర్స్ అయిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఉంటున్నారు? బయటికి వెళ్ళిపోయి పని చేయొచ్చుగా. ఇంకోటి తెలుసా, ఇవాళ మాకున్న ఇన్కమ్, మాకున్న నాలెడ్జ్ ఎంచుమించుగా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇమీడియట్ గా సైన్ అప్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ బిజినెస్ లో మేము పరిగెట్టడం కాదు, మేము నేర్చుకోవటం కాదు, కింద వాళ్ళకి నేర్పించాలి, కింద వాళ్ళని లీడర్స్ గా డెవలప్ చేయాలి, కింద వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేయాలి. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ బిజినెస్. అరే నేను చాలా మేధావునండి, అబ్బో నేను డిఓ అయిపోయానండి, నథింగ్. మీరు డిఓ అయితే ఉపయోగం లేదు. మీ కింద ఎంతమంది ఇండిపెండెంట్ లీడర్స్ ఉన్నారు, మీ కింద ఎంతమంది సొంతంగా పని చేయగలరో, ఎంతమంది కష్టపడుతున్నారు, దాని మీద మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. సో బీ ఇండిపెండెంట్. తర్వాత అప్లికేషన్ ని ఇవాళ 2,000 రూపాయలు మన కంపెనీ కరెంట్ అకౌంట్ లో 200 రూపాయలు కరెంట్ అకౌంట్ లో వేయాలి. ఏ విధంగా టికెట్ తెప్పించుకోవాలి, ఈ అప్లికేషన్ ని ఏ విధంగా పంపించాలి, కంప్యూటర్ లో ఎలా లాగిన్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని మీ కింద వాళ్ళకి నేర్పించాలి. తర్వాత కండక్టింగ్ హోమ్ మీటింగ్. ఒకవేళ మీరు అవకాశం ఉంది, అఫ్ కోర్స్ ఇవాళ అంటే మనం లాక్డౌన్ లో ఉన్నాం గనక మనం ఎక్కువ ఆన్లైన్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. జనరల్ గా మీరు ఒక 3-4 కూర్చోబెట్టి హోమ్ మీటింగ్స్ చేయొచ్చు. అలాగే మీరు పెద్ద పెద్ద ట్రైనింగ్స్ కానీ ఎప్పుడన్నా జరిగినప్పుడు లాక్డౌన్ అయిపోయాక దానికి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్యూనికేషన్. మీకు ఇక్కడ చాలా మందికి చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు, 20 మంది టీం ఉంటారు. 20 మందితోనూ మీరు పనిచేయగలరా? 20 మందితోనూ మీరు వెళ్ళి సబ్జెక్ట్ ఇవ్వగలరా? ఇంపాసిబుల్. మీకు వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకోవాలి, లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ తయారు చేసుకోవాలి. మీరు డైలీ ఒక 4-5 ఫోన్లో మార్నింగ్ టైం మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవాళ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. బీయింగ్ ఏ లీడర్, మీ టీంకి ఎంత సర్వీస్ సపోర్ట్ ఇస్తే మీరు అంత సక్సెస్ అవుతారు. అలాగే మీకు ఇక్కడ రోజు ఒక 5 ఫోన్లు చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. అలాగే వాట్సాప్ గ్రూపులో అందరూ మెసేజ్లు చూస్తున్నారా లేదా. ఎందుకు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏమీ కష్టపడకుండా డబ్బులు సంపాదిద్దామని చూస్తుంటారు. అన్ఫార్చునేట్లీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కష్టపడకుండా డబ్బులు రావు. కష్టపడకుండా డబ్బులు సంపాదించిన వాడు ఈ భూమి మీద లేడు. కానీ మరి కష్టపడటంలో రకాలు ఉన్నాయి. ఈ బిజినెస్ లో గొప్పతనం అదే. ఆటో రిక్షా డ్రైవర్ కష్టపడుతున్నాడు, అలాగే రిక్షా తొక్కే వ్యక్తి కష్టపడుతున్నాడు. మరి వాళ్ళు కూడా కష్టపడుతున్నారుగా, చాలా కష్టపడుతున్నారు. దాన్ని ఇంకా హార్డ్ వర్క్ అంటారు. మరి ఆటో నడిపో, లేకపోతే రిక్షా తొక్కో, లేకపోతే మట్టి పని చేసో, రాళ్ళు ఎత్తో ఈ భూమి మీద ఎవరు కోటీశ్వర్లు కాలేదు. కారణం దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. మీరు చేయవలసింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. అంటే జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బాడీతో పనిచేస్తారు. ఎక్కువ మంది జీవితంలో ఎందుకు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎలా పని చేయాలో తెలియదు. అబ్బా నేను ఆటో రిక్షా నడిపేస్తున్నానండి, అసలు నిద్రపోకుండా పని చేసేస్తున్నానండి. అలా పని చేయండి, ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో ఉంటారు. మీరు మాత్రం కోటీశ్వరులు ఎవరు. కారణం, ఏ మనిషి అయితే లేవరేజింగ్ టైం అండ్ మనీ అనే ఫార్ములాను అర్థం చేసుకోడో, ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకోడో, ఆ వ్యక్తి ఈ భూమి మీద జీవితాంతం కష్టపడినా కోటీశ్వరుడు కాలేడు. ఇది మీకు తెలియాలి. ఈ ఫార్ములాస్ ఏంటి దీని వెనకాల సీక్రెట్, ఇవి తెలుసుకోండి మీరు. తర్వాత కమ్యూనికేషన్ లో మీ టీంలో అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుందా? నేను చాలా మందిని చూస్తున్నా, వాట్సాప్ అసలు చూడరు. ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు మీరు అలర్ట్ గా ఉండాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 సార్లు మీ వాట్సాప్ ను అబ్జర్వ్ చేయాలి. మీ సీనియర్ ఏమైనా మెసేజ్ పెట్టారా, దాన్ని ఎలా మన గ్రూప్ లో అందరికీ చేరవేయాలి, ఎలా అందరినీ. ఇవాళ మనకి ట్రైనింగ్ ఉంది, ఏజెంట్స్ ట్రైనింగ్ కోర్స్. మీరు గమనించండి, కావాలంటే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి. మీ టీంలో అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎవరో కొంతమంది లీడర్స్ మాత్రమే ఆ పని చేయగలుగుతారు. మీ టీంలో 10 మందికి ఫోన్లు చేయలేరా ఇవాళ ట్రైనింగ్ ఉందండి అని? ఎందుకంటే వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టింగ్. వాళ్ళ భార్య పిల్లల్ని పోషించడానికి కష్టపడుతూ ఉంటారు. 10,000 రూపాయల కోసం గొడ్డులాగా కష్టపడే వాళ్ళని హైదరాబాద్ లో చూపిస్తా. లేడీస్ అండ్ జెంట్స్,
ఎంతో దూరం నుంచి బస్సులో వేలాడి ఆఫీస్కి వచ్చి 5,000 రూపాయల కోసం 10,000 రూపాయల కోసం పని చేసే వాళ్ళని చూపిస్తా. ఇంకా మీరు చిన్న చిన్న టౌన్స్కి వెళ్తే 3,000 రూపాయల కోసం 4,000 రూపాయలు 2,000 రూపాయల కోసం కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కారణం జాబే వాళ్ళకి తెలుసు. ఆహా ఏదో వెళ్ళిపోతాం, ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తే డబ్బులు వస్తాయి. కానీ మీరు జీవితం అంతా కష్టపడినా మీరు కోటీశ్వరులు కాలేరు. సో అందువల్ల మీ టీంలో అందరినీ లీడర్స్ గా డెవలప్ చేయాలి. ఎలా డెవలప్ చేయాలి? ఈ బిజినెస్ లో తీసుకురావటం ఒక ఎత్తు అయితే, తీసుకొచ్చిన వాళ్ళని లీడర్స్ గా డెవలప్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. చాలా అంటే మీరు ఒక్కళ్ళే పరిగెడతాం కాదు, మీ టీంలో వాళ్ళు కూడా మీతో పాటు కష్టపడుతూ ఉండాలి. అలాగే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, మీ కింద వాళ్ళు కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దీంట్లో ఒక చక్కటి సెంటెన్స్ ఉంది. ఏంటి అంటే, ముందు హిందీలో చెప్తా, తర్వాత తెలుగులో చెప్తా. ఈ బిజినెస్ ఎంత ఈజీ అంటే, ఈ బిజినెస్ ऊपर वालों को पूछो कैसा, नीचे वालों को बोलो ऐसा, बीच में कमा लो पैसा. అంటే మీరు మీ పైన సీనియర్స్ ని అడగాలి బిజినెస్ ని ఎలా చేయాలి అని, ఎలా అని అడగాలి. వాళ్ళు చెప్తారు. మీరు మీ కింద వాళ్ళకి ఎలా చేయాలి అని వాళ్ళకి నేర్పించాలి. మీరు నేర్చుకుని, అంటే మీరు పై వాళ్ళని ఎలా అని అడిగారు, వాళ్ళు చెప్పారు. మీ కింద వాళ్ళకి ఇలా అని చెప్పారు, ఇలా చేయాలని వాళ్ళు చేశారు. మధ్యలో మీరు అలా అలా డబ్బులు సంపాదిస్తారు. అది ఈ బిజినెస్ లో గొప్పతనం. మీ సీనియర్స్ ని వినాలి, మీ సీనియర్స్ ని అబ్జర్వ్ చేయాలి. అందులో కూడా సీనియర్ అనగానే కన్ఫ్యూజ్ అవ్వకండి. యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ అంటే ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళ క్లాసులు కానీ, వాళ్ళ సబ్జెక్ట్ కానీ, వాళ్ళు చెప్పేవి కానీ మీరు 100% ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. సో అందువల్ల మీరు కమ్యూనికేషన్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్, మేక్ డైలీ 5 ఫోన్ కాల్స్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ టీంతో మంచి రిలేషన్ బిల్డ్ చేస్తారో ఈ బిజినెస్ లో తొందరగా సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే రాబర్ట్ కియోసాకి ఇలాంటి వ్యాపారాల మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. దాని పేరు బిజినెస్ స్కూల్. అందులో ఒక మాట చెప్పాడు, దిస్ బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్ రిలేషన్షిప్. అంటే మీ కింద వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి అంటే, అరే ఈ వ్యక్తితో మాట్లాడి, ఈ వ్యక్తితో గనక నేను ఫాలో అయితే నేను కూడా కోటీశ్వరుని అవుతా, నేను కూడా ఇందులో సక్సెస్ అవుతా అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని మీరు ఇవ్వాలి. ఇవాళ లీడర్ అంటే ఏంటి? వన్ హూ లీడ్స్ ది పీపుల్ ఈజ్ కాల్డ్ ఏ లీడర్. అంతేగాని నాకు ఇంత పుస్తకాలు ఉన్నాయి, ఇంత ఎత్తున్నా, ఇంత లావు ఉన్నా, నో. గుర్తుపెట్టుకోండి. మరి లీడర్ కావాలంటే ఎలా అవ్వాలి? గుర్తుపెట్టుకోండి, ఒక మేధావి చెప్పాడు, అందుకనే పుస్తకాలు చదవాలి. నేను చెప్పేవన్నీ అద్భుతమైన ప్రపంచంలో ఫేమస్ పీపుల్ రాసిన పుస్తకాల నుంచి కోట్ చేస్తున్నా. ఏ వ్యక్తి అయితే పర్ఫెక్ట్ ఫాలోయర్ అవుతాడో, ఫాలోయర్ అంటే మీ పై వాళ్ళు చెప్పింది నేర్చుకుని మీ కింద వాళ్ళకి నేర్పించాలనే కుతూహలం ఉన్నవాళ్ళు ఫాలోయర్. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఏ లీడర్. అప్పుడే మీరు లీడర్ అవుతారు. అంతేగాని నాకు అన్నీ తెలుసండి, నా కోపం ఎక్కువండి, నేను ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తానండి, గెట్అవుట్ అంటానండి. గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లో బాగా కోపం ఎక్కువ ఉన్న వాళ్ళని గమనించండి. వాళ్ళ బిజినెస్లు పెరగవు, వాళ్ళ బిజినెస్లు స్లోగా అవుతూ ఉంటాయి, వాళ్ళ ర్యాంకులు తొందరగా అచీవ్ కారు. రాసుకోండి. అదే మీరు కొంతమంది స్వీట్ గా మాట్లాడతారు. నేను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీరు గమనించాలి మనుషుల్ని. ఎందుకు? ఇది పీపుల్ స్కిల్స్ గనక. మీరు కుకట్పల్లి వెళ్ళండి, ఒక పాస్టర్ గారు, సెక్రటరీ రెసిడెంట్ పాస్టర్ సంఘానికి, జాషువా గారు, ఆయన మాట్లాడుతుంటే ఎంత స్వీట్ గా ఉంటుందంటే అసలు అబ్బా ఎంతసేపు మాట్లాడినా వినాలి. అరే ఈ వ్యక్తి ఇంత, నాకే ఆశ్చర్యం వేసింది. జనరల్ గా నన్ను చాలా మంది మీరు సీరియస్ అవ్వరండి, మీకు ఓపిక ఎక్కువండి అని అంటూ ఉంటారు. అలాంటిది నాకే ఆశ్చర్యం కలిగింది ఆ వ్యక్తిని చూసినప్పుడు. ఆయన మాట్లాడుతుంటే తేనెలొలుకు మాటలు అంటారు తెలుగులో, స్వీట్. అసలు ఆయన మరి పాస్టర్ అవ్వటం వల్ల ఎన్నో వేల మందితో మాట్లాడి అనుభవం వచ్చిందా, పుట్టుకతోనే అలా ఉందా నాకు తెలియదు. కానీ నా అనుభవంలో మాత్రం ఎన్నో సార్లు మాట్లాడి ఆ విధమైన అనుభవం వచ్చి ఉంటది. సో ఆ విధంగా మీరు ఇందులో మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. సో తర్వాత టైం ఫ్రీడమ్ అండ్ మనీ ఫ్రీడమ్. ఇందులో మీరు ఒక్క 3 సంవత్సరాలు సీరియస్ గా కష్టపడితే 3 నెలలు చాలు.
లేదు ఒక మాదిరిగా అయితే 6 నెలలు, లేదు నేను ఉద్యోగ వ్యాపారం వదలకుండా ఏదో అప్పుడప్పుడు కష్టపడతా అంటే సంవత్సరం. దట్స్ ఆల్. మాక్సిమం 1 ఇయర్ చాలు. మీరు ఎప్పుడైతే డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారో గుర్తుపెట్టుకోండి, మీ అందరూ డెవలప్మెంట్ ఆఫీసర్ ర్యాంక్ కి ఏం చేయాలి. ఎందుకు అంటే లుక్అప్ అండ్ ఎయిమ్ హై అంటాడు ఒక మహానుభావుడు. ఎప్పుడు మీరు ఆకాశాన్ని చూడాలి, ఆకాశాన్ని టచ్ చేయాలని కోరుకోవాలి. ఎందుకు అంటే మీరు ఆకాశాన్ని టచ్ చేయాలని ట్రై చేస్తే కనీసం అందులో సగం ఎత్తు కన్నా ఎదుగుతారు. సో ఇందులో మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలని ఇప్పుడు పెట్టుకోండి. డిఓ అయిన తర్వాత టీజీఎం అవ్వాలి, టీమ్ జనరల్ మేనేజర్ అవ్వాలని పెట్టుకోండి. ఎందుకు అంటే దట్ ఈస్ ది హైయెస్ట్ ర్యాంక్ ఇన్ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే మీరు మీ వాళ్ళని ర్యాంక్స్, అచీవ్మెంట్స్, ఇన్సెంటివ్స్ ఏంటి అని అడగండి. హైయెస్ట్ ఇన్సెంటివ్ వచ్చేది మీకు టీజీఎం అయినప్పుడే. అయితే మీరు ఇప్పుడు ఏజెంట్ గా ఉన్నారు గనక డిఓని ఏం చేయండి. మీరు గనక డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే దారిలోనే మీరు 100 PV అచీవ్ అయిపోతారు. ఇది మా అందరికీ జరిగింది, ఆ అనుభవంతోనే మాట్లాడుతున్నా. మేమందరం 100 PV రెగ్యులర్ గా డిఓస్ అందరూ తీసుకుంటున్నారు. తర్వాత మీరు ఇందులో మీరు రోజుకి 5గురితో మాట్లాడుతూ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఏమిటి అని తెలుసుకోండి. అబౌట్ చిట్ ప్రొసీజర్, అసలు చిట్ అనేది ఎలా జరుగుద్ది, దాని ప్రొసీజర్ ఏంటి, అలాగే ఇతర కంపెనీలకి మనకు తేడా ఏంటి. ఇతర కంపెనీల్లో ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి, అందువలన అక్కడ మార్కెటింగ్ పీపుల్ కి ఇచ్చేది తక్కువ. మన దగ్గర కొంచెం బరువు బాధ్యతలు ఎక్కువ. చాలా మందికి తెలియదు. ఇవాళ మరి రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ అమ్మితే 20,000, 10,000 ఎందుకు ఇచ్చేస్తున్నారు? అందులో అంత కష్టం ఉన్నది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యక్తి ఒక ప్లాట్ అమ్మడానికి వెళ్తాడు. గుర్తు పెట్టుకోండి, ఆ ప్లాట్ కొనే వ్యక్తి హైదరాబాద్ లో ఏదో ఒక ఇంట్లో ఉంటాడు. మరి 1,40,00,000 మందిలో ఎక్కడున్నాడో తెలియదు. అతన్ని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. అయినా కానీ కొంతమంది వేట ఆపరు, వెతుకుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు, అలాంటి వాళ్ళే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అలా ఈ శ్రీకరాయల చిట్ బిజినెస్ లో కూడా మీరు గుర్తు పెట్టుకోండి, ఇలాంటి వ్యాపారం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు జీవితంలో పాపం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటారు. నేను చాలా సార్లు చెప్పా, ఈ బిజినెస్ లో చాలా మంది 2 వారాలు మీ చిట్టి మీరు కట్టుకోండి, 2,200 రూపాయలతో రిజిస్టర్ అవ్వండి అని చెప్తున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న కొన్ని శాపాలు, కొన్ని వరాలు ఉంటాయి, జాగ్రత్త. ఎందుకు అంటే నేను ట్రైనింగ్స్ లో చెప్పేవాడిని, 2,200 రూపాయలే ఇందులో పెట్టుబడి పెడుతున్నాను అని అనుకుంటే మీరు సక్సెస్ అవటానికి ఛాన్స్ తక్కువ. అందుకనే ఈ మధ్యన సీనియర్స్ అందరం కొంచెం మార్పు చేశాం. మీరు ఈ బిజినెస్ లోకి వచ్చాక 2-3 వారాల పాటు మీ చిట్టీని మీరు బ్యాంకులో డబ్బులు వేసి కట్టుకోండి. కారణం మీరు ఎప్పుడైతే ఒక 5, ఎందుకంటే మీ టీం తయారవటానికి మినిమం 1 month 2 months పడుతుంది. మీ మార్కెటింగ్ కమిషన్ రావడానికి కనీసం 1 month 2 months తర్వాత కానీ మీకు రాదు, మీరు ఎంతో స్పీడ్ గా చేస్తే గాని. అందుకోసం మీరు ఎప్పుడైతే 2-3 వారాలు కట్టారో అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి, మీరు 5 వారాలు కట్టేటప్పటికి మీ అదృష్టం బాగుంటే డ్రాలో మీ పేరు వస్తుంది, చిట్టు రావచ్చు. ఫస్ట్ అడ్వాంటేజ్. 2, ఒకవేళ మీరు కనుక రెగ్యులర్ గా చిట్టు కట్టట్లేదు అంటే గుర్తు పెట్టుకోండి, యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ డిఫాల్టర్. ఈ సబ్జెక్ట్ బయట తెలుసుకోండి. మీరు గనక ఎవరైతే డబ్బులు రెగ్యులర్ గా కట్టట్లేదో వాళ్ళ పేరు చిట్లో ఉండదు, ఆక్షన్ లో ఉండదు. చిట్లో ఉంటారు, చిట్లో మెంబరే మీరు, అలాగే మార్కెటింగ్ పర్సనే, కానీ ఆక్షన్ లో మీ పేరు ఉండదు. అందువల్ల మీకు చిట్టు రాదు. అందుకోసం మీరు బిజినెస్ లోకి వచ్చిన తర్వాత 2-3 వారాల పాటు చిట్టు కట్టేసుకోండి. మీ డబ్బులు మీరు 900 చొప్పున బ్యాంకులో వేసి. కంపెనీకి ఎలా చేయాలి ఏంటి మీ సీనియర్స్ చెప్తారు, అడిగి తెలుసుకోండి. అప్పుడు 3వ అడ్వాంటేజ్, మీరు ఇందులో ఒకవేళ పాపం మీరు ఫైనాన్షియల్ గా బాగా వీక్, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది డబ్బులు కట్టడం అనిపించింది, నో ప్రాబ్లం. 10 వారాల తర్వాత క్యాన్సిలేషన్ ఆఫ్ చిట్ అని ఒక అవకాశం ఇచ్చింది కంపెనీ. మీరు గనక 10 వారాల తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మీ చిట్టుని, అప్పటి వరకు మీరు కట్టిన డబ్బుల్లో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమేమి కట్ అవ్వాలో అవి కట్ చేసుకుని మీకు తిరిగి మీ డబ్బులు ఇచ్చేస్తారు. అంటే మీరు చిట్టులోంచి బయటకు వచ్చేస్తారు, కానీ మీరు కంపెనీలో లైఫ్ టైం మార్కెటింగ్ ఏజెంట్ గా ఉంటారు. మీరు మార్కెటింగ్ చెయ్యొచ్చు, మార్కెటింగ్ డబ్బులు వస్తూనే ఉంటాయి.
మీరు చిట్లో క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మీకు 500 వచ్చినా 1000 రూపాయలు వచ్చినా డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. అదే చిట్టు ఉన్నప్పుడు మీ మార్కెటింగ్ డబ్బుల్లో కొంత డబ్బులు కట్ చేసుకుని చిట్టుకి అడ్జస్ట్మెంట్ జరుగుద్ది. సో అందుకని కొత్తగా వచ్చిన ఏజెంట్స్ అందరికీ చెప్తున్నా, ఇది ఫార్ములాని మీరు ఫాలో అవ్వండి, మీరు తొందరగా సక్సెస్ అవుతారు. చాలా మంది ఈ పని చేయట్లేదు, కింద వాళ్ళకి చెప్పట్లేదు. ఏం అక్కర్లేదండి, మీరు కట్టుకోపోయినా పర్వాలా, మీరు మీ కింద వాళ్ళని స్పాయిల్ చేస్తున్నారు, మీ కింద వాళ్ళని మీరు నాశనం చేస్తున్నారు. కారణం, కొత్తగా వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే 5 వారాలు కట్టాడో అతనికి సీరియస్నెస్ కూడా ఉంటుంది బిజినెస్ లో. ఇవి సీనియర్స్ చెప్తున్నారు, వింటలేదు కొంతమంది. సో తర్వాత మీరు అబౌట్ చిట్ ప్రొసీజర్, చిట్ కంపెనీస్ గురించి తెలుసుకోండి. తర్వాత కెరీర్ అండ్ ఫ్యూచర్, రెవెన్యూ ప్లాన్ అండ్ నామినీ ఫెసిలిటీ గురించి. కెరియర్, మీరు ఇందులో ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయి, ఎలా అచీవ్ అవ్వచ్చు, ఎన్నాళ్ళలో అచీవ్ అవ్వాలి, అసలు ఎయిమ్ 2 ఎయిమ్ 3 అంటే ఏంటి, ఎందుకు అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇందులో ఇవాళ కొన్ని విషయాలు నేను చెప్పలేను, అన్నప్రాసన రోజునే ఆవకాయ పచ్చడి తినిపించినట్టు అవుద్దని. ఇందులో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, మీ తరతరాలు డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. మీరు ఒక ఫిగర్ రాయండి పేపర్ మీద, ఐ విల్ ఛాలెంజ్, అంతకన్నా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించచ్చో చెప్తా. మీ ఎంత పెద్ద ఫిగర్ అయిన రాయండి, ఐ విల్ షో యూ, బికాస్ దట్ ఈస్ ది శ్రీకరాయల్ చిట్స్ బిజినెస్. సో అలాగే ఇందులో ఏ విధంగా డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి మీకు తెలియాలి. బయట తెలంగాణ అంటారు, ఏముందండి ఏదో ఇద్దరితో కట్టించేస్తే వాళ్ళ డబ్బులు పంచేస్తారు. నథింగ్. దీనికి ఒక గవర్నమెంట్ రూల్ ఉంది, దీనికి ఒక విధంగా మీరు చిట్ రూల్స్ చదవాలి. చిట్ 1982 సెంట్రల్ గవర్నమెంట్ చిట్ ఫండ్ యాక్ట్ చదవండి మీ అందరూ కూడా. అందులో క్లియర్ గా ఉన్నది ఏమని, 5% ఆఫ్ ది చిట్ వాల్యూ కెన్ బి టేకెన్ యాజ్ ఫోర్మెన్ కమిషన్ ఫ్రమ్ ఈచ్ మెంబర్ ఆఫ్ ది గ్రూప్ అని రాసి ఉంటుంది. ఏ చిట్ అయితే నడుపుతుందో కంపెనీ, అందులో 5% విలువని ఆ చిట్లో ఉన్న ప్రతి సభ్యుడి దగ్గర తీసుకోవచ్చు అని రాసి ఉంటుంది. అలాగే ఇంకొక చోట మీరు ఆ 5% ఉపయోగించుకుని మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోండి అని ఆ చట్టంలో చెప్పబడింది. రైట్? సో ఇలాంటివన్నీ మీకు తెలియాలి, అప్పుడే మీరు ఎదుటి వ్యక్తి దగ్గర నిలవగలుగుతారు. అందుకనే సీనియర్స్ తో ప్లాన్ చేయించండి 1 month వరకు. తర్వాత మీకు ఏ విధంగా డబ్బులు పంచుతున్నారు, అసలు నామినీ ఫెసిలిటీ అంటే ఏంటి, ఈ బిజినెస్ నా కొడుక్కి నా మనవడికి ఎలా వెళ్తుంది, తర్వాత హైలైట్స్ ఆఫ్ ది కెరియర్. ఇందులో మీరు ఏ విధంగా తొందరగా 3 సంవత్సరాల ప్లాన్ ని 1.5 year లో అచీవ్ అవ్వాలి, టీజీఎం ని తక్కువ టైంలో ఎలా అచీవ్ అవ్వాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి, తక్కువ కష్టంతో ఎక్కువ లాభం ఎలా పొందాలి అనేది మీరు స్టడీ చేయండి, మీ సీనియర్స్ తో డిస్కస్ చేయండి. తర్వాత ఇవాళ మీ అదృష్టం ఏమిటి అంటే, ఈ బిజినెస్ లో మనం ముందు వరుసలో ఉన్నాము అంటే, ఈ బిజినెస్ మీరు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత రండి, కొన్ని లక్షల మంది ఈ బిజినెస్ లో వస్తారు. ఇవాళ మనం ఎంత అదృష్టవంతం అంటే, ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యి 2012 అంటే 8-9 సంవత్సరాలు అయింది. కానీ ఈ బిజినెస్ లో ఎక్కువ ఎందుకు వెళ్ళలేదు అంటే, మొదట్లో కంపెనీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఉన్నది. 10 టీములు పెట్టుకోండి అని కొన్నాళ్ళు చేశారు, తర్వాత ఎక్కువ డబ్బులు రావట్లేదని 5 టీములు అన్నారు. అలాగే మంత్లీ చిట్స్ ఉండేవి, తర్వాత వీక్లీ చిట్ గా మారింది. ఇలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇదంతా జరిగి మన అదృష్టం ఒక 2.5-3 years బ్యాక్ మాత్రమే కంపెనీ ప్లాన్ ని ఫైనలైజ్ చేసింది. ఇలా 2 టీములతో చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. నన్ను చాలా మంది అడుగుతారు, అదేంటండి నేను 4 టీములు 5 టీములు మెయింటైన్ చేస్తా. ఎస్, చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మీరు ఫెయిల్ అవుతారు, మీరు సక్సెస్ అవ్వరు, మీకు కష్టం ఎక్కువ అయిపోద్ది. అది ఎందుకు ఏమిటి అంటే మీ సీనియర్ తో డిస్కస్ చేయండి. రైట్? తర్వాత మీరు ఈ బిజినెస్ లో అదే ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చారనుకోండి, ఇవాళ ఇండియా మొత్తంలో 140,000 మంది ఏజెంట్లు మాత్రమే ఉన్నారు కంపెనీలో. అంటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ హైదరాబాద్ జనాభా ఎంత, 1,40,00,000. అంటే కంపెనీలో 140,000 మంది ఉంటే ఒక్క హైదరాబాద్ లోనే 1,40,00,000 మంది ఉన్నారు. అంటే ఎంత పర్సంటేజ్ అర్థం చేసుకోండి. మనందరం ఎంత అదృష్టవంతులో మీరు ఒక్కసారి గమనించండి. తర్వాత అలాగే ఈ విధంగా మీరు ఈ బిజినెస్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఈ బిజినెస్ లో మీరు ఈ టెక్నికాలిటీస్, మెకానిజం ఇవన్నీ తెలుసుకోండి. మీరు తెలుసుకుంటే ఈ బిజినెస్ చాలా చాలా ఈజీ. మీరు ఇందులో పుస్తకాలు చదవాలి. ఏమిటి అంటే, జనరల్ గా
పీపుల్ స్కిల్స్ కావాలి గనక పీపుల్ స్కిల్స్ మీద అద్భుతమైన పుస్తకాలు ఉంటాయి. ఇందాక నేను ఒకటి కోట్ చేశా, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై డేల్ కార్నిగీ. అందరినీ ఆకట్టుకునే కళ అని తెలుగులో కూడా వచ్చింది. ఆ పుస్తకాన్ని మీరు అసలు నవిలు మింగేయాలి. అంటే మీకు ప్రతి డిఎన్ఏలో ఉండాలి ఆ సబ్జెక్ట్. అంత అద్భుతమైన పుస్తకం. మార్కెటింగ్ లోకి ఈ ప్రపంచంలో ఎవరైనా ఎంటర్ అయితే మొట్టమొదట ప్రపంచం మొత్తం రిఫర్ చేసే పుస్తకం అది. అంత ఫేమస్ బుక్ అది. దాని గురించి మీరు యూట్యూబ్ లో వాటిలో చాలా ఆడియోస్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూసుకోండి. కానీ ఆ పుస్తకాన్ని కొని చదవండి. అవసరమైతే 2-3 సార్లు చదవండి. యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఈజీలీ. ఎవరైతే ఆ పుస్తకాన్ని మాస్టర్ చేస్తారో వాళ్ళకి టీజీఎం అవటం అనేది చాలా ఈజీ. నేను చాలాసార్లు ట్రైనింగ్ లో చెప్పా, టీజీఎం అవటం ఇందులో టాప్ ర్యాంక్ కదా, టీజీఎం అవటం అనేది నాకు చాలా ఈజీ. ఇట్స్ ఎ కేక్ వాక్ ఫర్ మీ. అంటే నాకు అది పెద్ద టాస్కే కాదు, అది నాకు పెద్ద కష్టమే కాదు. నేను చూపిస్తాను, టీజీఎం HUI చూపిస్తాను. ఇందాక కూడా చెప్పా, ఇందులో కొన్ని ఫార్ములాస్ ఫాలో అవ్వాలి. 2200 రూపాయలు అని ఎవరైతే అనుకుంటారో అలా అనుకున్న వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్. ఒకటి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అది వరమా శాపమా అనేది ఆలోచించుకోండి. నాలాంటి వాడికి ఇది శాపం. కారణం, మేము ఫ్రెండ్స్ మొదట్లో నేను కూడా 1.5 month 2 months నమ్మలేదు బిజినెస్ ని. వేణుగోపాల్ గారు 2 lakhs per month ఇన్కమ్ చూశాక సీరియస్ గా స్టడీ చేయడం మొదలు పెట్టా. అలాగే ఈ బిజినెస్ లో అసలు ఇది పబ్లిక్ లిమిటెడా కాదా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి 1 hour కూర్చుని అన్ని తెలుసుకుని వచ్చా. ఈ లీగాలిటీస్ ఎలా ఉన్నాయి. అలాగే హైకోర్టులో 12 years ప్రాక్టీస్ చేస్తున్న క్రిమినల్ లాయర్ దగ్గరికి వెళ్ళి లీగాలిటీస్ తెలుసుకున్నా. దట్స్ ఆల్. అంతే. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ రోజు నుంచి నేను ఎవరి మాటలు వినలేదు. నేను చాలా సార్లు చెప్తా, ఈ బిజినెస్ లో ప్రధానమంత్రి నా దగ్గరికి వచ్చి ఈ బిజినెస్ మంచిది కాదు, ఇది జరగదు అని చెప్పినా వినను. కారణం, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళి మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. కారణం, మీరు ఈ బిజినెస్ గురించి అడగాలంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్నో, ఒక ICWనో, ఒక కంపెనీ సెక్రటరీని అడగాలి. ఎందుకు అంటే చదివిన సబ్జెక్ట్ అది. నేనేం చేశా, ఆ సబ్జెక్ట్ లో 15 ఏళ్ల అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఇది పబ్లిక్ లిమిటెడా కాదా, ఈ కంపెనీ ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎలా రిజిస్టర్ అయింది, ఈ కంపెనీ గురించి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా తెలుసుకున్నాను. అలాగే లీగాలిటీస్, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు, అబ్బే ఇది మంచిది కదండి, ఇది MLM అండి. అసలు నీకేం తెలుసు MLM అంటే అని అడగండి. అతనికి ఏమన్నా తెలుసా MLM గురించి? అసలు MLM అంటే ఏంటి చెప్పమనండి. ఎందుకు MLM అని పిలిచారు చెప్పమనండి. నో ఆన్సర్. కారణం, వాళ్ళకే తెలియదు ఆ సబ్జెక్టు. ఎవరు పడితే వాళ్ళు కామెంట్ చేస్తారు, ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, నెగిటివ్ పీపుల్ కి దూరంగా ఉండండి. ఇలాంటి వాళ్ళతో ప్రమాదం. మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీ ఫ్యామిలీ మొత్తం లెగిసి పడిపోద్ది పక్కకి. ఎంటైర్ మీ లైఫ్ పాడైపోద్ది. కారణం, వాడికి తెలియదు, వాడు మనల్ని బాగుపడినవాడు. మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేస్తారు. మీ గ్రాండ్ ఫాదర్ కోటీశ్వరుడా, మీ నాన్న కోటీశ్వరుడా, నువ్వెలా కోటీశ్వరుడు, వీడి బొందా, వీడికి తెలుసా మా గ్రాండ్ ఫాదర్ కోటీశ్వరుడు కాకపోతే నేను కాకూడదని ఎక్కడన్నా ఉన్నదా? మా ఫాదర్ కోటీశ్వరుడు కాకపోతే నేను కోటీశ్వరుడు కాకూడదని ఎక్కడన్నా రాసి ఉందా? షోమి అని అడుగుతాను నేను అలా మాట్లాడిన వాళ్ళని. ఇంకా కొంతమంది ఉన్నారు వేస్ట్ ఫీలోస్, వాళ్ళు నెగిటివ్ పీపుల్. మా తాత వేస్ట్ ఫీలో అండి, మా ఫాదర్ వేస్ట్ ఫీలో అండి. అరే మీ తాత వేస్ట్, మీ ఫాదర్ వేస్ట్, నువ్వేం సాధించావు? నువ్వు జీవితంలో ఏం సాధించావు? రేపొద్దున్న నీ కొడుకు నిన్ను అడగడా నువ్వు జీవితంలో ఏం సాధించావు? తిని తొంగును పడుకున్నావు, జీవితం అయిపోయింది అంతే. పంది కుక్క పిల్లలాగా నువ్వు కూడా చచ్చిపోతావు కొన్నాళ్ళకి. ఏం సాధించావు? అయితే మరి బిల్ గేట్స్ ఎందుకు చెప్పాడు, పుట్టు నువ్వు పేదవాడి. ఓకే, పుట్టేటప్పుడు మన చేతుల్లో లేదు, పేదవాడిగా పుట్టాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిక్షా లేదా ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా పుట్టాం. ఓకే, మన చేతుల్లో లేదు, పుట్టిసాం. డోంట్ వరీ. కానీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపు దేవుడు కొంత టైం ఇచ్చాడు. ఆ టైంలో మీ బ్రెయిన్ ఉపయోగించి మీరేం సాధించారు అనేది ఇంపార్టెంట్. మీరు బాగా సంపాదించాలి, నాకు గోల్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. దానికోసం మీరు ఏం కష్టపడ్డారు, దానికోసం ఎన్ని పుస్తకాలు చదివారు, దానికోసం ఎన్ని ట్రైనింగ్లు, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయ్యారు, ఎన్ని సెమినార్స్. యూట్యూబ్ లో ఇవాళ మన అదృష్టం, ఇవాళ ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు లైబ్రరీకి వెళ్తే కనుక మాకు పుస్తకాలు దొరికే కాదు. ఇవాళ ప్రపంచంలో ఏ లైబ్రరీలో ఉన్న పుస్తకం అయినా మీరు ఇంట్లో కూర్చుని చూడొచ్చు, చదవచ్చు. అలాంటి అవకాశాలు వచ్చినాయి. సో అందువలన మీరు ఈ బిజినెస్ లో మీరు ఏది కావాలంటే అది మీకు అందుబాటులో ఉంది. పోనీ నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ కాకుండా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పుస్తకాలు వచ్చేస్తున్నాయి.
అలా ఇందులో చాలా చాలా అద్భుతమైన వ్యాపార అవకాశం. దీన్ని అర్థం చేసుకుంటే దీని అంత ఈజీ బిజినెస్ లేదు. ఇది నా అనుభవం 2 సంవత్సరాల తర్వాత. మళ్ళీ చెప్తున్నా, ఈ బిజినెస్ లో పెద్ద పెద్ద టీములు తయారు చేసిన వాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణి. ఇందులో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణి. ఆ అనుభవంతో 2 సంవత్సరాల అనుభవం, బాగా డబ్బులు సంపాదించిన అనుభవంతో మాట్లాడుతున్నాను. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ బిజినెస్ ఒక అద్భుతమైన వ్యాపార అవకాశము. ఇక ఈ బిజినెస్ లో చాలా మంది, సార్ నాకు ఇంగ్లీష్ రాదు, నేను మీలాగా మాట్లాడలేను. మీకు ఒకటి చెప్పనా, ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు నాకు కూడా మాట్లాడాలి అంటే కొంత భయం ఉండేది. నేను కూడా సబ్జెక్ట్ చెప్పగలనా లేదని భయం ఉండేది. కానీ నేను ఎక్కువ పుస్తకాలు చదువుతాను గనక ఇలాంటి పుస్తకాల్లో నేను ఒక సెంటెన్స్ చదివా. ఏంటది? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏ వ్యక్తి అయితే ప్రాక్టీస్ చేస్తాడో ఆ వ్యక్తి ఏది అనుకుంటే అది చెయ్యగలుగుతాడు. మరి అలాంటివి లేకపోతే వివేకానందుడు లాంటి వాళ్ళు ప్రపంచం అంతా గుర్తించిన స్పిరిచువల్ లీడర్స్ లో వన్ ఆఫ్ ది వరల్డ్ టాప్ లీడర్ వివేకానందుడు. ఎందుకు చెప్పాడు ఆ వాక్యాలు? ఏమన్నాడు? మ్యాన్ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ ఫేట్. మీ తలరాతను మీరు రాసుకోవచ్చు. అలాగే ది మూమెంట్ యు టేక్ డెసిషన్ యువర్ డెస్టినీ ఈజ్ చేంజ్డ్ అన్నాడు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మీరు చేరే గమ్యం మారిపోతుంది. ఇవాళ పంది, కుక్క, పిల్లి చెప్పా, యువతల మనిషి. అందరూ పుడుతున్నారు, అందరూ బతుకుతున్నారు, అందరూ పిల్లలు కంటున్నారు, చచ్చిపోతున్నారు. మరి ఏంటి తేడా? మీరు ఆవుల్ని, గేదెల్ని చూడండి, అక్కడే ఉచ్చపోస్తాయి, అక్కడే పేడేస్తాయి, అదే గడ్డి తింటా ఉంటాయి. బికాస్ దే ఆర్ యానిమల్స్. వాటికి ఆలోచించే శక్తి ఇవ్వలేదు. బట్ వేర్ హ్యూమన్ బీయింగ్, మనిషికి ఆలోచించే శక్తి ఇచ్చాడు. అరే మనం ఇలా ఎందుకు పుట్టాం, అరే మనం ఎందుకు ఎదగట్లా జీవితంలో, మన జీవితంలో ఏం కావాలి, ఏం సాధించాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడ అందరూ రన్నింగ్ పరిగెట్టం. పక్క వాళ్ళు అందరూ చెప్తారు, అరే ఆ ఉద్యోగం మంచిది, ఈ ఉద్యోగం మంచిది, ఉద్యోగం. ఓకే, ఐ అగ్రీ, నేను తప్పు అన్నాను. ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాలు ఉద్యోగం చేశా. బట్ ఉద్యోగం చేయకపోతే బతకలేరా? ఉద్యోగం చేయకపోతే బతకడానికి దారులు లేవా? ఎందుకు వ్యాపారస్తుడే కోటీశ్వరుడు అవుతాడు, ఉద్యోగస్తుడు ఎందుకు కాడు? దాని గురించి ఆలోచించండి, మీరు టైం పెట్టండి, డెఫినెట్ గా మీకు తెలుస్తుంది ఏంటి డిఫరెన్స్ అని. ఎక్కడ తప్పులు చేస్తున్నారు మీరు చదవండి. ఒక పుస్తకం, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్, రాబర్ట్ కియోసాకి మొట్టమొదట రాసిన పుస్తకం. డబ్బున్న తండ్రి, డబ్బు లేని తండ్రి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక స్కేల్ ఉంటుంది. బియ్యాన్ని కేజీల్లో కొలుస్తారు, పాలను లీటర్లో కొలుస్తారు, బట్టల్ని మీటర్లో కొలుస్తారు. మనిషిని లోకం ఎలా కొలుస్తుంది? వాట్ ఈస్ ది స్కేల్? అడగండి. మహానుభావులు చెప్తున్నప్పుడు నేను వింటూ ఉంటాను. చాలా మంది వైజ్ పీపుల్ మాట్లాడుతున్నప్పుడు, ఆడపిల్లని అందంతో కొలుస్తారు, మగవాడిని సంపాదనతో కొలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆడపిల్ల ఎంత అందంగా ఉంటే అంత అవకాశాలు వస్తాయి, అన్ని అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే నేను చూశాను చాలా మంది పూర్ పీపుల్ని చూశాను. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే కానీ మీకు అర్థం కావు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారని కోటీశ్వర్లు మా ఇంటి కోడలు అవ్వాలి, మా ఇంటికి రావాలి అని చెప్పి వాళ్ళు కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ చూపిస్తా. అది లేడీస్ కి. బట్ వీఆర్ జెంట్స్ కి ఏంటో తెలుసా? మీ సంపాదన బట్టే మీకు విలువ. ఎందుకు వస్తుంది సంపాదన బట్టి విలువ? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నాకు 3 యూనివర్సిటీ డిగ్రీస్ ఉన్నాయండి, నేను గోల్డ్ మెడలిస్ట్ అండి, నా భార్య పిల్లల్ని పోషించుకోలేకపోతున్నా, 5,000 సంపాదించడం కష్టంగా ఉంది అని అనండి. వేస్ట్ ఫెలో అంటది ఈ లోకం. నేను ఎక్కువ చదువుకోలేదండి, వేలు ముద్రగాండి, బట్ నేను నెలకు 1,00,000 సంపాదిస్తున్నా అని చెప్పండి లోకానికి. సో యు ఆర్ గ్రేట్, యు ఆర్ ఎక్సలెంట్, వండర్ఫుల్, గ్రేట్, ఇలాంటి పదాలు వస్తాయి. ఎందువలన? మరి చదువుకోలేదుగా. అంటే అక్కడ స్కేల్ ఏంటి అంటే ఓన్లీ ఎర్నింగ్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ బిజినెస్ త్రిమూర్తులు గారు చాలాసార్లు చెప్తుంటారు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు. ఎందుకు ఉంటుందో చెప్తా. ఈ సృష్టిలో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, దాటిని నేచర్ లాస్ అంటారు. ఇలాంటి వాటి మీద కటకం శ్రీ అందిస్తూ ఉంటారు. నేను కటకం శ్రీనివాస్ గారిని ఈ బిజినెస్ లోకి ఇన్వైట్ చేసినప్పుడు, ఆయన నాకు ఈ బిజినెస్ లో రాకముందు 5-6 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్. నేను చాలా సార్లు వండర్ అయిపోయాను. ఎందుకు అంటే ఆయన చెప్పే విషయాలన్నీ నాకు తెలుసు, కానీ నాకు భయం ఏం వేస్తుందంటే, అరే ఇవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయే, అందరికీ తెలియవే, ఎలా చెప్పాలి అని నేను అనుకుంటూ ఉంటా. కానీ కటకం శ్రీనివాస్ గారు ఏం చేశారంటే, దానికి సంబంధించిన వీడియోలు, దానికి సంబంధించిన రైటప్లు, దానికి సంబంధించిన పుస్తకాలు, నేను ఏదైనా చెప్పానంటే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు.
ఆయనకి అంటే ప్రతి వ్యక్తిలోనూ దేవుడు కొన్ని టాలెంట్స్ ఇస్తాడు. అద్భుతమైన వీడియోస్, ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు, అందరి కోసం ఇస్తున్నారు ఆయన, అవి ఉపయోగించుకోండి. ఇక్కడ నేచర్ లాస్ అని చెప్పా, 2 విషయాలు చెప్తా ఈ బిజినెస్. ఒకటి, ఇవాళ ప్రపంచం అంతా చేసే తప్పు ఒకటి ఉంది. ఏమిటి అంటే మనందరం సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామట. నేను చెప్పిన మాట కాదు, ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఆర్థిక తత్వవేత్తలు చెప్తున్న మాటలు చెప్తున్నా, ప్రపంచంలోని టాప్ పీపుల్ చెప్పిన మాటలు చెప్తున్నా. సేవింగ్ సేవింగ్ సేవింగ్, దాసేద్దాం. ఎంత దాస్తారు? మీకు ఒక 10,000 రూపాయలు జీతం వస్తే 10,000 దాసేయగలరా? 1,00,000 రూపాయలు జీతం మీకు 20,000 వచ్చింది, 20,000 దాయగలరా? ఇంటద్ది, పాలు, ఖర్చులు ఎవరిస్తారు మీకు? మరి ఏం చేయాలి? ఎక్కువ సంపాదించాలి. మనం సేవింగ్స్ మీద కాదు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, సేవింగ్స్ వైపు కాదు మనం చూడవలసింది, ఎర్నింగ్స్ వైపు చూడాలి. ఎక్కడైనా దేవుడు చెప్పాడా పలానా వ్యక్తి 10,000 మించి సంపాదించకూడదు, 50,000 మించి సంపాదించకూడదు, 1,00,000 మించి సంపాదించకూడదు, 10 లక్షల మించి సంపాదించకూడదు అని ఎక్కడన్నా చెప్పాడా? ఎక్కడన్నా రాసి ఉందా? ఎందుకు ఆలోచిస్తున్నారు మీ అందరూ? 10,000 నా జీవితం చాలు, 20,000 నా జీవితం చాలు. డోంట్ డిసైడ్. ఎందుకు అనుకోరు? నెలకు 3 లక్షలు సంపాదిద్దాం, నెలకు 5 లక్షలు సంపాదిద్దాం, 10 లక్షలు సంపాదిద్దాం అని ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచించండి. ఈ బ్రెయిన్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఎంత ఈ బ్రెయిన్ పని చెప్తే ఈ బ్రెయిన్ అంత స్ట్రాంగ్ గా అవుతుంటది. చాలా మంది టైం పాస్ చేస్తూ ఉంటారు, టీవీలు చూస్తూ, లేకపోతే సీరియల్స్ చూస్తూ, నవలు చదువుతూ. మై డియర్ ఫ్రెండ్స్, జీవితాలు నాశనం అయిపోతాయి. మీ టైంను గనక అలా గడిపితే, మనం ఈ భూమి మీద ప్రతి వాళ్ళకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపల దేవుడు వాల్యుబుల్ టైం ఇచ్చాడు. ఆ టైంను ఉపయోగించుకుని జీవితంలో ఎదగడానికి నేర్చుకోండి. అయితే ఈ బిజినెస్ లోకి వచ్చిన ప్రతి వ్యక్తి అదృష్టవంతుడు అని భీష్మ గారు చెప్తూ ఉంటారు. ఎక్కడో మీ పుణ్యం చేసుకున్నారు. ఎస్, దట్ ఈస్ ట్రూ. కారణం, ఈ బిజినెస్ ని అర్థం చేసుకుని ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు కానీ ఒక యజ్ఞం లాగా, ఒక నిష్టగా చేయగలిగితే మీ లైఫ్ లో మీరు ఊహించనంత డబ్బులు, ఊహించనంత రెస్పెక్ట్ వస్తుంది. ఇవాళ మేము డివోస్ అందరం కూడా అది ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాం, ప్యాసివ్ ఇన్కమ్ అండ్ లివరేజింగ్ టైం. అలాగే ఇక్కడ ఈ బిజినెస్ లో మీకు ఆ నేచర్ లాస్ లో ఒకటి, అందరూ సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఎర్నింగ్స్ ఆలోచించాలి. కారణం, ఎర్నింగ్స్ కి లిమిట్ లేదు. మీరు ఎంత అనుకుంటే అంత సంపాదించగలరు, కానీ మీకు అవకాశాలు రావాలి, మీకు ఆ నాలెడ్జ్ రావాలి. గుర్తు పెట్టుకోండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత తెలివిగలవాడైనా సరే, అతనికి ఒక అవకాశం కానీ దొరకకపోతే అతనిలో గొప్పతనం బయటికి రాదు. అలాగే ప్రతి వ్యక్తి జీనియసే, ప్రతి వ్యక్తి తెలివిగలవాడే. ఐన్స్టీన్ చెప్తూ ఉంటాడు, పుట్టుకతో ప్రతివాడు తెలివిగలవాడే, ప్రతివాడు గొప్పవాడే. కానీ అతను తన బ్రెయిన్ ని ఎంత ఉపయోగించుకున్నాడు అన్న దాని మీద అతని జీవితం ఆధారపడి ఉంటుంది. సో ఎర్నింగ్ అండ్ సేవింగ్, సేవింగ్స్ అండ్ ఎర్నింగ్ మన స్లోగన్. డబ్బులు దాచుకోండి, డబ్బులు సంపాదించండి. అదేంటి ఈ స్లోగన్ ఏంటి కూడా మీరు స్టడీ చేయాలి. మీరు చిట్టుని మార్కెటింగ్ చేస్తూ మీకు వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి చిట్లో. ఎర్నింగ్ ఏంటి? మార్కెటింగ్ చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవటం. సో ఈ భూమి మీద మనిషి బతికున్నంత కాలం ప్రతి మనిషి ఎర్నింగ్ అండ్ సేవింగ్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అది మన కంపెనీ యొక్క ట్యాగ్ లైన్. అందువలన ఈ బిజినెస్ 30, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉంటుంది. నెక్స్ట్, నేచర్ లాస్. జనరల్ గా పెద్ద పెద్ద మహానుభావుల్లో నేను చదివిన దాంట్లో మెహర్ బాబా అని ఒక 40, 50 ఏళ్ళు, 70 ఏళ్ల క్రితం ఉండే ఒక సెయింట్ లాంటి వ్యక్తి. ఆయన ఏం చెప్పారు అంటే, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. మీరు నిజంగా ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచుకుంటే మీరు ఆనందంగా ఉంటారు. అంతేగాని మీరు ఒక్కళ్ళే ఆనందంగా ఉందాము అనుకుంటే ఉండలేరు. ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాలు తెలియక చాలా మంది నేను హ్యాపీగా ఉంటే చాలు, నేను బాగుంటే చాలు. మీరు సక్సెస్ అవ్వరు జీవితంలో. ఈ బిజినెస్ లో మీరు తెలుసో తెలుగు అన్ని రైట్ థింగ్స్ చేస్తూ వెళ్తారు. సక్సెస్ఫుల్ పర్సన్, అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఏంటి, ఫెయిల్యూర్ అయిన వ్యక్తి తేడా అని ఒక మహానుభావుడిని అడిగారు. అడిగితే సింపుల్ గా ఏం చెప్పాడో తెలుసా? తెలిసి గాని తెలియక గాని అన్ని కరెక్ట్ పనులు చేసుకుంటూ వెళ్లే వ్యక్తి సక్సెస్ అవుతాడు. తెలిసి గాని తెలియక గాని అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్లే వ్యక్తి ఫెయిల్ అవుతాడు. మరి ఎలా, ఏది సక్సెస్ ఏది కరెక్ట్ అని మనకు ఎలా తెలుసు? శ్రీకరాల్ చిట్ బిజినెస్ లో సక్సెస్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేశారు సీనియర్స్. అది అడిగి తెలుసుకోండి సక్సెస్ సిస్టమ్ ఏంటి అని. దానికి మీద స్లైడ్స్ ఉన్నాయి, మనకు ట్రైనింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్, సీనియర్ చెప్తున్న ఫాలో అవ్వండి.
మన ముందు ఒక వ్యక్తి ₹1,00,00,000 సంపాదించాడు మన కళ్ళు ఎదురుగుండా, మనం ఫాలో అయితే మనకు రాదా? అతనికి వచ్చిన మనకెందుకు రాదు? అతనికి దేవుడు ఏమన్నా 4 చేతులు 4 కళ్ళు ఇచ్చాడా? ఇవాళ యంగ్స్టర్స్ వచ్చారు, చిన్న చిన్న వాళ్ళు, ఇవాళ ఒకే నెలలో 2.5 లక్షలు తీసుకున్న స్లైడ్ కూడా ఈ మధ్యన మీరు చూసారు. నేను కూడా తీసుకోలేదు ఇంతవరకు. ఎలా అంటే ఆ వ్యక్తి మనకన్నా ఎక్కువ కష్టపడ్డాడు. వాళ్ళందరూ కష్టపడుతున్నారు, తక్కువ టైంలో ఇవాళ అచీవ్ అవుతున్నారు. నేను ఫీల్డ్ ఆఫీసర్ అవడానికి 25 డేస్ పైనే పట్టింది నాకు, ఇవాళ 1 డేలో అయ్యేవాళ్ళు ఉన్నారు. నేను ఆర్గనైజర్ అవడానికి 3 నెలలు పట్టింది, ఇవాళ 1 మంత్ లోనే లేడీస్ జెంట్స్ ఆర్గనైజర్స్ అవుతున్నారు. నేను డిఓ అవడానికి 6 months పట్టింది, త్వరలో మీరు చూస్తారు 3 months లోనే డిఓ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. మేము ప్రతి 2 నెలలకు ఒకసారి కేరళ వెళుతూ ఉంటాం. ఆల్ ఇండియా డెవలప్మెంట్ ఆఫీసర్స్ మీటింగ్ జరుగుద్ది కేరళలో. ఇప్పటికి 7-8 సార్లు వెళ్ళొచ్చా. నేను త్రిమూర్తి గారితో మందిని డెవలప్మెంట్ ఆఫీసర్లు చూడబోతున్నారు ఇండియాలో. త్రిమూర్తి గారి యూనిట్ ఇప్పటికే మనం రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాం. త్వరలో ఎవ్వరు ఊహించనంత బిజినెస్ ని, ఎవ్వరు ఊహించనంత లీడర్స్ ని మన యూనిట్ లో డెవలప్ కాబోతున్నారు. ఫ్యూచర్ లో మనం ఒక కంపార్ట్మెంట్ మొత్తం బుక్ చేసుకుని అందరు డివోలు ట్రైన్ లో వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇందులో యంగ్స్టర్స్ అందరూ, ఇందులో టీజీఎంస్, యాక్చువల్ గా ఇక్కడ డిఓ అంటేనే గ్రేట్ అనుకుంటారు, బట్ త్రిమూర్తి గారి యూనిట్ లో మీరు ఫ్యూచర్ లో నెంబర్ ఆఫ్ టీజీఎంస్ ని చూడబోతున్నారు. దిస్ ఈజ్ డన్ డీల్, జరుగుతుంది. సో అందువలన ఈ బిజినెస్ లో ఇలాంటి నేచర్ క్లాస్, ఇలాంటి సీక్రెట్స్, ఇలాంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక్క రోజులో మీకు అర్థం కాదు. ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి, మీటింగ్లు అటెండ్ అవ్వండి. మీరు గనక ఈ ప్లాన్ ఎప్పుడైతే నేర్చుకుంటారో, పేపర్ మీద చెప్పడం వస్తుందో, మీరు డన్ డీల్ టీజీఎం అవటం ఈజీ. సో నాకు ఇచ్చిన టైం చాలా అయిపోయింది, అందువలన నేను ఇది చాలా ఎలాబరేట్ సబ్జెక్ట్. మీరు ఇందులో సిస్టమ్ ఫాలో అవ్వండి, సీనియర్స్ చెప్పింది వినండి, మీరు పుస్తకాలు చదవండి, మీరు నేర్చుకోండి, మీ కింద వాళ్ళకి నేర్పించండి, మీరు బాగా డబ్బులు సంపాదించండి. మళ్ళీ చెప్తున్నా లాస్ట్ గా, ఈ ప్రపంచంలో మీకు ఏది కావాలి డిసైడ్ అవ్వండి, అది మీ దగ్గరికి వస్తుంది. మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు, మీరు అసలు ఊహించనంత డబ్బులు పేపర్ మీద రాయండి. ఆ డబ్బులు ఎలా వస్తాయో నేను మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేస్తా ఈ బిజినెస్ లో. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఇలాంటి అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని నేను చూడలేదు, కానీ దురదృష్టం ఆ మహానుభావుడు చెప్పాడు, మోస్ట్ ప్రాబబ్లీ దీస్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ లీస్ట్ అండర్స్టూడ్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్ ఆన్ దిస్ ఇయర్. తక్కువ మందికి అర్థమై ఎక్కువ మంది అపార్థం చేసుకునేది అన్నాడు. మై డియర్ ఫ్రెండ్, ఏంటి నేను ఇతను పెద్ద లీడర్ అండి, ఇతను ఏదో పెద్ద తోపు అండి, ఇతనికి చెప్తా జాయిన్ అవును అన్నాడండి. బుల్షిట్, పక్కన పడేయండి. అతను లీడర్ అయితే నాకేంటి? ఇందులోకి వచ్చి ఏదైనా సాధిస్తే ఈజ్ ఏ లీడర్, ఈజ్ ఏ అచీవర్. నాతో చాలా మంది జూనియర్స్ అలా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంటది. అరే మనం ఎవరో పలానా వ్యక్తి కోసం రాలా, మన కోసం వచ్చాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను కోటీశ్వరుడు అవ్వాలంటే నేనే కష్టపడాలి, నేనే అనుకోవాలి. పక్కింటి వాడు ఎదురింటి వాడు నన్ను కోటీశ్వరుడు చేయడు, నాకు హెల్ప్ చేయడు, నాకు నేనే హెల్ప్ చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే కష్టపడతాడో దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు అనుకూలంగా ఉంటుంది, ఈ నేచర్ మీకు అనుకూలంగా ఉంటుంది. ఇందాక చెప్పా, మీ గోల్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి, అవన్నీ మీ దగ్గరికి వస్తాయి. ఈ ప్రపంచంలో మీకు కావలసిన వ్యక్తులు, మీకు కావలసిన పరిస్థితులు, మీకు కావలసిన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుని వస్తాయి. నన్ను నమ్మండి. ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ బై డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అనే పుస్తకాన్ని చదవండి. మన బ్రెయిన్ లో ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. ఆల్ పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నాడు వివేకానందుడు ఒక చోట. అన్ని శక్తులు నీలోనే ఉన్నాయి, నువ్వు ఏదనుకుంటే అది సాధించగలవు. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్. ఇవాళ ఈ ట్రైనింగ్ అన్న ప్రతి వ్యక్తి ఈ బిజినెస్ ద్వారా వాళ్ళు అనుకున్న డ్రీమ్స్, గోల్స్ ఫుల్ఫిల్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ, ప్రతి ఒక్క వ్యక్తి సంతోషంగా, ఆరోగ్యంగా, సంపదలతో వర్ధిల్లు గాక. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. త్రిమూర్తి గారు, బ్యాక్ టు ది హోస్ట్. సార్ వన్ డౌట్. యా ప్లీజ్. సార్ వన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం మా చిట్ మెంబర్స్ కి మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ మంత్ కంపెనీకి వెళ్ళిపోతుంది, సెకండ్ మంత్ కూడా అయిపోతుంది, థర్డ్ మంత్ డ్రాలో ఇస్తామని చెప్పాం కదా. ఒకవేళ ఏదైనా మెంబర్ కి థర్డ్ మంత్ ఎక్స్క్యూజ్ మీ 1 minute. మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు, మీరు బిజినెస్ లోకి వచ్చి అన్నాళ్ళు అయింది? నేను న్యూ జాయినింగ్,
నా పేరు ఎస్ శ్రీనివాసు. నేను వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్ ఇన్ కామర్స్. అచ్చా, ఖమ్మంలో. మీ పైన లేదు సార్, ఫీల్డ్ మంచిర్యాల. ఆఫీసర్ ఎవరో, ఆర్గనైజర్ ఎవరో తెలుసండి? మీ పైన ఫీల్డ్ ఆఫీసర్? నా ప్లైనర్ ఉస్మాన్, భోపాల్పల్లి. అచ్చా, భోపాల్పల్లి. ఆర్గనైజర్ ఎవరో తెలుసండి? తెలియదు సార్, ఉస్మాన్ అని నా ప్లైనర్ మాత్రమే నాకు తెలుసు. ఓకే, మీరు ఏం చేయాలంటే మీ ఫీల్డ్ ఆఫీసర్ ఎవరో, మీ ఆర్గనైజర్ ఎవరో, మీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరు అనేది ముందు తెలుసుకోండి. మీరు చెప్పిన మంచి పాయింటే. కాకపోతే ఇక్కడ మనకి టైం అనేది రెస్ట్రిక్షన్ ఉంటుంది కనుక మనం ఇప్పటికే చాలా లేట్ అయింది మన ప్రోగ్రాము. ఏం పర్వాలేదు. మీ పైన భోపాల్పల్లి అంటే నాకు తెలిసి కృష్ణవేణి టీం గానీ మోహన్ రావు గారు డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారండి. మీరు ఒక్కసారి తెలుసుకుని వాళ్ళని దయచేసి కన్సల్ట్ చేయండి. సో డోంట్ థింక్ అదర్వైజ్. నెక్స్ట్ త్రిమూర్తి గారు ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ. దీంతో నేను నా ట్రైనింగ్ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ రాఘవరావు గారు. రాఘవరావు గారు మాత్రం ఎక్సలెంట్ గా ఈ రోజు చాలా మంచి ప్రోగ్రామ్ అయితే ఇచ్చారు అందరికీ కూడా. దీనికి అందరికీ కారణం ఏంటంటే వారి యొక్క 20 సంవత్సరాల అనుభవం, 25 సంవత్సరాల నుండి ఫీల్డ్ లో ఉండడము, ఎంతో మంది లీడర్స్ కలవడము, ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో క్యాసెట్స్ విన్నారు, ఎన్నో వీడియోలు చూశారు. ఆ మొత్తం అంతా కూడా రంగరించి ఈ రోజు మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అందరికి వినిపించారు. మరైతే డియర్ ఫ్రెండ్స్, శ్రీకరయాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా అదృష్టవంతులు. ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే మన మధ్య రాఘవరావు గారి లాగే ఇంకా లీడర్స్ ఉన్నారు మన దగ్గర. శ్రీనివాస్ గారు, ఇప్పుడే కటకం శ్రీనివాస్ గారిని పేరు చెప్పారు. అలాగే ఖురేషి గారి గురించి పేరు చెప్పారు. అలాగే వాస్తు ప్రసాద్ గారు ఉన్నారు, మన పేషం గారు ఉన్నారు. ఇంకా ఎంతో మంది లీడర్స్, చాలా మంది లీడర్స్ అందరూ కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. ఇక్కడ చక్కనటువంటి విషయాలు మనకు అందించి మనల్ని తయారు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వారి యొక్క సర్వీసెస్ మనం తీసుకోవడానికి రెడీగా ఉండడే చాలు. కానీ ఒక్కటి మాత్రం మీ అందరికి కూడా చెప్తున్నాను, శ్రీకరయాలు అనేది ఇందాక రాఘవరావు గారు చెప్పినట్టుగా పెట్టిన పెట్టుబడి మన యొక్క చీటీ మనం వేసుకోవడం, ఇందులో ఉన్నటువంటిది ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకోవడానికి మన చీటీ మనకు వస్తుంది. కానీ ఈ యొక్క శ్రీకరయాలు అనేది నా ఓన్ బిజినెస్, దీంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి, అది తీసుకోవాలి అనేటువంటి పట్టుదల మీకుంటే చాలండి. దిస్ ఇస్ మై ఓన్ బిజినెస్ అని మీ గురించి మీరు ప్లాన్ చేసుకొని తయారు చేసుకోండి. ఎలాంటి విషయాలైనా కూడా, ఎలాంటి డౌట్లు ఉన్నా, ఇంకోటి ఏమున్నా కూడా ప్రతిదీ క్లారిటీగా చెప్పడానికి, క్లారిఫికేషన్ ఇవ్వడానికి మీ సీనియర్లు అంతా మీ ముందుంటారు. మరైతే మాకు ఒక గోల్ ఉంది అందరికీ, సీనియర్ అందరికీ కూడా. మన యూనిట్ లో కనీసం 100 మందిని అప్పర్ లిమిట్ కి తీసుకెళ్ళాలి. వారానికి 30,000 రూపాయలు అనేది ఇప్పించాలి. నెలకు 1,00,000 రూపాయలుకి తక్కువ కాకుండా మన దగ్గర తీసుకునే వాళ్ళు 100 మంది తయారవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని మనం చేస్తున్నాము. అంచేత మీరు కూడా ఆ 100 మందిలో నేను కూడా ఉండాలి అని అనుకోండి. అంటే ఈ ఇయర్ ఎండింగ్ 2020 డిసెంబర్ కి ఆ యొక్క అచీవ్మెంట్ కి రావాలి, అచీవ్మెంట్ తేవాలనే ఉద్దేశంతో మన యూనిట్ అంతా వర్క్ చేస్తుంది. సీనియర్లందరూ ఒకే తాటి మీద, ఒకే మాట మీద చక్కగా పనిచేస్తూ మీ అందరికీ కూడా డెవలప్మెంట్ అందించడానికి రెడీగా ఉన్నారు. మీరు ఆ డెవలప్మెంట్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉండి ఈ యొక్క సక్సెస్ ని మీరు తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఈ ప్రోగ్రాము చాలా చక్కగా జరిగిందని చెప్పొచ్చు ఈరోజు. మరైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ అందరికి కూడా తెలుసు, మనం ప్రతిరోజు కూడా 7 గంటలకి ఈ యొక్క వెబెక్స్ ని జరుపుతూనే ఉన్నాము. మీరు ఉపయోగించుకోండి. ఇది నిజంగా ఒక వరం లాంటిది. మనం ఏమీ చెప్పక్కర్లేదు, కొత్త వాళ్ళకి తీసుకొచ్చి వెబెక్స్ లో కూర్చోబెట్టండి. ఈవినింగ్ 7 o'clock ఆటోమేటిక్ గా వాళ్ళు తయారవుతారు. ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ లెర్న్డ్ పీపుల్ ఉన్నారు. అందరూ సాయంత్రం వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, వారి యొక్క అన్ని కూడా చెప్తున్నారు. అంచేత అది వారు వింటారు. అలాగే ఈ రోజు కూడా సాయంత్రం 7 గంటలకి ఒక మేడం, షమీం మేడం గారు, వారు ఒక కార్పొరేట్ హాస్పిటల్ వర్క్ చేస్తారు హెచ్ఎం మేనేజర్ గా. వారు ఈ రోజు సాయంత్రం క్లాస్ తీసుకుంటారు. ఆ క్లాస్ కి అందరినీ ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాను నేను. అలాగే రోజు క్లాసులు ఉంటాయి, రోజు తీసుకురండి. అలాగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ రోజు ఎలా జరిగిందో అలాగే థర్స్డే అండ్ సండే ఈ ప్రోగ్రామ్ అనుకున్నాము 12 గంటలకి. ఆ ప్రోగ్రామ్స్ కూడా తీసుకురండి. అతి కొద్ది వారాల్లోనూ నెలల్లోనే మనం నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది మొత్తం దేశం మొత్తంలో మన యూనిట్. సో
యు ఆర్ ఆల్ లక్కీయెస్ట్ పీపుల్. ఈ రోజు ప్రోగ్రామ్ విన్నారు పూర్తిగా. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ప్రతి ఒక్కరికి ఈ రోజు ప్రోగ్రామ్ కి ఎవరైతే అటెండ్ అయ్యారో ఆల్ ది డిఓస్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, అలాగే ఆర్గనైజర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్, మిగిలిన మిత్రులు, జాయిన్ అయిన వాళ్ళు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది పార్టిసిపెంట్స్ కి ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. మరి సాయంత్రం 7 గంటలకి మళ్ళీ మనందరం కలుగుతాం. ఒక చిన్న డౌట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరిప్రసాద్ గారు పోస్ట్ ఇవ్వండి. సార్ ఓకేనండి. సార్ ఎండ్ చేయండి. సార్ త్రిమూర్తి సార్, రికార్డు ఆఫ్ చేయండి. త్రిమూర్తి సార్ ఏదో డౌట్ అంటున్నాడు, వాళ్ళ అప్లైన్ కాల్ చేయమని చెప్పండి సార్. రికార్డింగ్ ఆఫ్ చేయండి సార్. ఓకే ఓకే సార్ ప్రభు సార్ మీకే హోస్ట్ ఉంది చూడండి. సార్ ఒక చిన్న డౌట్ రికార్డ్ చేయాలి. చెప్పండి.